ఏంటండి? ఏంటండి నాగార్జున గారు? పర్లేదు. మీరు ఎవరైతే ఏదైతే డౌట్స్ రైజ్ చేస్తున్నారో రిగార్డింగ్ ద నోటిఫికేషన్ ఎర్రర్స్ సి తను కుమార్ సంగాకర గారు చెప్పినట్టు ఏమంటున్నారంటే, సార్ దగ్గర దగ్గరగా ఒక 500 మంది ఏదో ఉమెన్స్ ఉన్నట్టున్నారు. సో వీళ్ళందరిలో మనకి వాళ్ళకే నోటిఫికేషన్ వర్తి అయితే వాళ్ళకే ఒక 70 మంది తేలితే వాళ్ళే ఉంటారు కదా! సో అల్టిమేట్‌గా అబ్బాయిలు వి హావ్ నో అంటే జాబ్ లేదు. అన్నెసెసరీగా ఇన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ అండ్ ఇంకా చదవాల్సినోళ్ళు కొత్తగా నేర్చుకునే సబ్జెక్ట్ కదా! కొద్దిగా డిఫికల్ట్ ఉంటది. ఇంత ఎఫర్ట్స్ పెట్టి మాకు ఉపయోగం ఏంటి అన్నట్టు కొంత ఏదో యాస్పిరెంట్స్‌లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. షూర్ ఐ గాట్ ఇట్. నాకు అర్థమైంది. సో ఇది కాకుండా ఇంకేదైనా మోర్ ఎనీ డౌట్స్ ఉంటే మీరొకసారి నాకు చెప్పండి. నేను ఇప్పుడు వన్ బై వన్ క్లియర్ చేస్తూ ఉంటాను. బై షోయింగ్ మీరు అసలు రోస్టర్ ఏంటి? ఆ! సో ఆ రోస్టర్‌లో ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. చెప్పండి నాగార్జున గారు. సార్ సార్ మదన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మదన్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంటాయి కదండి సార్, ఆ! అది నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలా చూపిస్తారంటే, నేను ముందు ఎగ్జామ్స్ రాసాం కాబట్టి ఎస్సీ ఉమెన్ అని చెప్పి పెడతాడు సార్ అక్కడ. యాక్చువల్గా ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్ కేటాయిస్తారు అది యాక్చువల్గా. ఓకే. మన నోటిఫికేషన్ అలా ఏం చూపిలేదు. అటు వాటి స్లాట్స్ అన్ని ఇచ్చేసి టేబుల్ ఇచ్చేసినా కూడా తను, అవును. కానీ ఎటువంటి ఓసీ మెన్ అని ఎస్సీ మెన్ చూపిలేదు సార్ ఫస్ట్ థింగ్. అవును. ఇక్కడ ఏమంటున్నారంటే మనకు ఓసీలో క్యారీ ఫార్వర్డ్ 12 ఉన్నాయి సార్. అవును. ఒకవేళ 12 మనం ఉమెన్ కేటగిరీ అనుకుందాం సార్ ఎగ్జామ్ మామూలుగా. ఓకే. ఇక్కడ మనకి ఫ్రెష్ వేకెన్సీ 70 21 వచ్చి ఓసీ ఉన్నాయి సార్. ఓకే. యాజ్ పర్ రూల్ ప్రకారం 130 ఇవ్వాలి కాబట్టి 7 ఇవ్వాలి. 7 + 12 19 అవుతాయి, కానీ 28 ఇచ్చాడు. అది ఫస్ట్ థింగ్. ఓకే. మెయిన్ అది సార్ అక్కడ మెయిన్ ప్రాబ్లం అది. మెయిన్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వస్తాయి సార్. యాక్చువల్గా మా ఎస్ఐ కానీ కాన్స్టేబుల్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు పడతాయి సార్. దాంట్లో మనం రోస్టర్ పాయింట్ ఎలా చూపిస్తామంటే, ఫస్ట్ పోస్ట్ ఓసీ మెన్, సెకండ్ పోస్ట్ ఎస్టీ ఉమెన్, థర్డ్ అలా చూసుకున్నాం సార్. రోస్టర్ పాయింట్ అలా ఉంటుంది సార్ యాక్చువల్గా. ఓకే. కానీ ఇక్కడ హార్డ్ అండ్ రిజర్వ్ కొత్తగా పెట్టాడు కాబట్టి రోస్టర్ పాయింట్ ఎలా వర్కౌట్ ఉందో అర్థం కావడం లేదు సార్ ప్రస్తుతానికి. ఓకే. సో అది. సో ఓవరాల్‌గా దాదాపు అందరికి ఇదేనా డౌట్ సార్? అంతేనా? ఇదే కదా మదన్ గారు మీరు వాట్సాప్ గ్రూప్‌లో అంటే మీరు పర్టిక్యులర్‌గా పాయింట్ అవుట్ చేయడం కాదు. సో సార్ అవును సార్, అవును సార్, హ్యూజ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇదే డౌట్ అంతేనా? సి అవును సార్. ఇంకొక డౌట్ మీరు వచ్చేది ఏంటంటే, సార్ దీంట్లో 500 మెంబర్స్‌కి ఏదో మీరు టెక్స్ట్ చేశారు వాట్సాప్‌లో. అదేంటి? ఎఫ్‌బిఓ గురించా? ఏపీ నేను చేయలేదు సార్ అది. ఆహా! సరేలెండి. ఎవరైనా కూడా దాని దాని సారాంశం ఏంటి? ఎఫ్‌బిఓ కూడా నోటిఫికేషన్‌లో కూడా 500 నోటిఫికేషన్‌లు దాదాపు పర్టిక్యులర్ జెండర్‌కే అప్లికబుల్ అని అనుకున్నారు. అంతేనా? అవును సార్, అవును సార్, అవును సార్. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కొత్తగా ఈరోజు వచ్చిన నోట్ చూద్దాం. అసలు ఏంటి డిస్కషన్. ఐ థింక్ మీకు ఇది విజిబుల్ అని అనుకుంటున్నాను. రైట్? ఫస్ట్ చూద్దాం. అసలు సార్ వాళ్ళు ఏం ఫ్రేమ్ చేశారో చూద్దాం. దానికి అకార్డింగ్‌లీ మనకి ఏం అర్థం అవ్వాలి, వాళ్ళేం చెప్పదలుచుకున్నారో కూడా మనం అనలైజ్ చేద్దాం. రఫ్ అండ్ టఫ్. ఓకే సార్, చెప్తున్నాను. ఓకే సార్. దీంట్లో నేను ఇంకా ఏ సైంటిఫిక్ రీసెర్చ్ ఇది గనుక చేయలేదు. టు బి ఫ్రాంక్. నా సార్ గత అనుభవాలు అంటే నాట్ ఓన్లీ ఏపీ అండి. కొన్ని 1, 2 మీరు వేరే స్టేట్స్ కూడా చూసాను. ఈ రోస్టర్‌లు ఇష్యూ చేస్తూ ఉన్న కొన్ని స్టేట్స్. యూజువల్‌గా అవును సార్, అవును సార్. అనేది ఏంటంటే కొద్దిగా హార్డ్ డెసిషన్ తీసుకుంటున్నట్టే నాకు భావిస్తున్నాను. యాక్చువల్‌గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్తానులెండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూజువల్‌గా అమ్మాయిల్లో చాలా తక్కువగా ఇంట్రెస్టెడ్ ఉంటారు అమ్మాయిలు. టు బి ఫ్రాంక్. అందులో గ్రౌండ్ ఎస్ సార్. స్టాఫ్ లెవెల్ అండ్ ఈ సబ్ ఇన్స్‌పెక్టర్ లెవెల్ ఆఫ్ రేంజ్ కాబట్టి దీని పెద్ద ఇంట్రెస్ట్ చూయించరు. ఈ సబ్ ఇన్స్‌పెక్టర్ ఏంటంటే కొద్దిగా పబ్లిక్‌లో ఉంటది కదా! డొమైన్‌లో ఉంటుంది కాబట్టి సమ్‌వేర్ కొంత ఇంట్రెస్టెడ్ ఉంటారు పోలీస్ సెక్టార్‌లో కూడా. వేరస్ అవును ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసలు కంప్లీట్‌లీ వీళ్ళు आगे अलीगढ़ में लास्ट ड्यूटी करना है। हाँ। అరే కుచ్ దిక్కత్ హై ఆప్‌కో. అరే ఒకసారి ఎవరైనా మైక్ ఆన్ చేసుకున్నట్టున్నారండి అన్నెసెసరీగా. ఆళ్ళు కొద్దిగా మైక్ ఆఫ్ చేసుకుంటే బెటర్. ఏదో సమ్ హిందీ టోన్‌లో రైట్ ఫైన్. రైట్. ఐ థింక్ ఓకే. నాగార్జున ఓకే ఫైన్. సో ఇదనమాట రఫ్ అండ్ టఫ్. వీళ్ళు ఏం చేశారంటే ఆర్టీఐని స్టూడెంట్స్ కొంతమంది టు నో యాక్యురసీ అవుట్ ఆఫ్ యాక్యురసీతో వీళ్ళు కొద్దిగా పెట్టారనమాట. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌కి ఇన్ఫార్మ్ చేశారు. మాకు అసలు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని. సో ఇది ఈరోజు మార్నింగ్ నాకు అదే నిన్న ఈవినింగ్ ఐ థింక్ సో సమ్‌వన్ షేర్ టు మీ. సార్ దీని గురించి మాట్లాడండి అని చెప్పారు. సో అదే మెయిన్ ఇంటెన్షన్ అనమాట. దీని గురించి ఒకసారి నేను బ్రీఫ్‌గా చూద్దాం. ఇది పీసీఎఫ్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. సో ఇవన్నమాట మీకు వచ్చిన అలాట్మెంట్స్. మొత్తం ఏపీలో ఈ 100 నోటిఫికేషన్‌ని ఎలా సెగ్రిగేట్ చేశారన్నది మీరు ముందే చూసుంటారు. సో దాని కింద వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క లైన్స్‌ని యాడ్ చేశారు. ఏంటిది? హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ వుమెన్స్. శ్రీకాకుళంలో ఎవరెవరు ఉన్నారండి? బహుశా ఎవరో ఒకరో ఇద్దరో ఉండుంటారు ఈరోజు.
సో ఈ 3 వేకెన్సీస్ అలాట్ అయ్యాయి. ఒకటి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇస్తే, ఎస్సీ గ్రూప్ 2 అంటే ఎవరైతే వర్గీకరణ జరిగిందో సబ్ కేటగరైజేషన్, దాంట్లో గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకొకటి ప్రాపర్గా ఎక్కడా మెన్షన్ చేయలేదు. అంటే ఇంకొకటి ఏం చేసినట్టు వాళ్ళు మీకు ఇచ్చినట్టు ఏంటి, మెరిటోరియస్ కింద ఇచ్చాడు చూడండి. మెరిటోరియస్ పర్సన్కి అదే మీ స్పోర్ట్స్ కేటగిరీకి ఒకటి సెలెక్ట్ చేశారు. అంటే 3టికి 3 కూడా దగ్గరగా ఇంచుమించుగా రిజర్వేషన్ విధంగానే ఉంది. అంతేనా? సో ఇది ఒక్కొక్క డిస్టిక్ కి తీసుకుంటే అన్నీ కూడా అలానే ఉన్నాయని అంటున్నారు. ఈ రోజు కూడా క్లాస్ లేట్ గా రావడంలో కొంత ఆలోచించుకోవాలి. చాలా ఫైన్. ఇంకా దీన్ని బట్టి మీకు అర్థమైందంటే దగ్గరగా అన్ని డిస్ట్రిక్ట్స్ పరిస్థితి ఇంతే. అంటే ఈ 15 హారిజాంటల్ రిజర్వేషన్ మేము అప్లై చేస్తున్నాం అని అన్నారు. దీనికి ఇది వేరియస్ మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క రకంగా దీని సమీకరణం ఉంది. ఇంత డెప్త్ గా నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. సరే, సో ఇది మీకు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు దీని గురించి థింగ్ నాగార్జున గారు కొద్దిగా మైక్ ఆఫ్ చేసుకోండి, బికాస్ యు ఆర్ ఇన్ రికార్డింగ్, రైట్? సో కొద్దిగా మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. చలో, ఐ ఆఫ్ దెన్, ఐ మ్యూట్ యూ. ఏదైనా ఉంటే మీరు ఆన్ చేసుకోండి, రైట్? ఫైన్. సో ఇదండి, ఇప్పుడు చూసారు కదా. సో మీకు ఏమని అర్థమైందంటే దగ్గరగా మనకు ఉన్న లైక్ నోటిఫికేషన్లో ఉన్నవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తానో అని ఇచ్చేశాడు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు అందరూ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు మీతో సమానంగా మార్కులు తెచ్చుకున్నప్పుడు మీకన్నా కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, రైట్? ఇఫ్ దే ఆర్ ఈక్వల్ టు యూ, అంటే హిందీలో ఒక సామెత ఉంటుంది, బరాబర్ హేతో ఉమెన్ అదే లడికి కోదేదో అని, అంటే సమానత్వంలో ఉన్నప్పుడు అమ్మాయికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఒక స్లోగన్ ఉంటుంది హిందీలో. అంటే ఇప్పుడు అది అంత ప్రాపర్గా నేను ఆ డైలాగ్ డెలివర్ చేయలేకపోతున్నాను, ఫైన్, ఇట్స్ ఓకే. బట్ ఈ యొక్క పాలసీని ఫాలో అవుతున్నట్టు గవర్నమెంట్ నాకు ఎందుకు అనిపిస్తుంది. అది ఈ నోటిఫికేషనే కాదండి, గత నోటిఫికేషన్స్లో కూడా మనం ఏదైతే ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నామో దాని పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతేగా ఉంది. ఇదే కాదన్నట్టుగా మళ్ళీ గత ఈ లైక్ ఈ ఏపీఎస్సి గ్రూప్ 2లు కొంత డిఫాల్ట్, అంటే ఇలా కాకుండా కొంత డిఫరెంట్గా ఇంచుమించు ఇంతే ప్రాబ్లంతో ఉండడం జరిగింది. ఇది గత ఏపీఎస్సి రోస్టర్ వచ్చాక, న్యూ రోస్టర్ ఇష్యూస్ వచ్చాక జరిగే ఒక మార్పులు చేర్పులు, రైట్? ఇప్పుడు ఇంతవరకు పర్లేదా? లైక్ యూ అండర్స్టాండ్ ద సినారియో, వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్ టు పోర్ట్రేట్? అర్థమైంది. ఇప్పుడు దీనిని మనం ఏ విధంగా చూడొచ్చు, మన పరిస్థితి ఏంటి, మనం ప్రిపరేషన్ చేయొచ్చా చేయకూడదా, రైట్? ఫస్ట్ అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే, యూ షుడ్ స్టడీ. ఉన్న ఏదైతే మీకు ఒక 20,000 అప్లికేషన్స్ దరిదాపుల్లో 20,000 లేదా 20,500 సమ్వేర్ అరౌండ్ 21,000 వరకు నోటిఫికేషన్స్ వచ్చాయి అనుకుంటున్నాను ఎఫ్ఎస్ఓకి సంబంధించి. ఈ 21 నోటిఫికేషన్ థౌజండ్స్లో మీరు ది టాపర్స్, అంటే టాప్ 10% మీలోనే ఉన్నారు, రైట్? రెండోది, ఇప్పుడు ఈ టాప్ 10% ఇంత ఒకవేళ వాళ్ళు అదే రిజర్వేషన్ ప్రకారంగా తీయాలి అని అనుకోని ఉంటే, యాజ్ యూజువల్ మనకి ఎవరన్నారు ఇందాక, కుమార్ సంగాకర గారు అన్నట్టు, ఏంటి సార్ అలాంటి టాప్ 10%లో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు సార్? వండర్ఫుల్ క్వశ్చన్. ఇదే ఫస్ట్ మీ డిఫెన్స్ లాయర్ వాదించబోతాడు. ఎందుకంటే గవర్నమెంట్స్ ఎంటర్టైన్ చేయకూడదు ఆస్పిరెంట్స్ని, గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ ద ఆస్పిరెంట్స్. ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు మిమ్మల్ని అక్కడ తీసుకొస్తున్నారంటే దే ఆర్ ట్రీటింగ్ యూ యాజ్ ఈక్వల్స్. క్లియర్? ఈక్వల్స్ అంటే దాని అర్థం ఏంటి? కాంపిటీషన్లో యు ఆర్ ద సేమ్, అంటే ఎంత ఉమెన్కి ప్రయారిటీ ఇస్తున్నాడో అంతే నీకు ఇస్తున్నట్టు. ఎందుకు? వాడు ఆల్రెడీ మిమ్మల్ని క్వాలిఫై చేశాడు ప్రిలిమ్స్కి, రైట్? ఇంకో కోణంలో మీరు చూడాల్సింది, మరి హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పాం. ఏమని? వాళ్ళు మీరు ఇద్దరు సమానంగా మార్కులు తెచ్చుకుంటే ప్రయారిటీ అమ్మాయిలదే. లేదు, అమ్మాయిల కన్నా 0.33%లో కానీ మార్క్స్ మీద ఎక్కువ ఉన్నా మీకే పోస్ట్. ఎందుకంటే జిఆర్ఎల్ ఒకటి రిలీజ్ అవుతుంది, లేదని అనుకుందాం అనుకోండి, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం, 1:3 రేషియో, సారీ 1:2 కదా మీది, ఎఫ్ఆర్ఓలో 1:3 ఉందండి. సరే, 1:2 రేషియోలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉందనుకుందాం. ఇది ఒక హైపోథికల్ ఒక సినారియో అనుకుందాం. ఇద్దరు వాకింగ్ టెస్ట్కి వచ్చారు, ఇద్దరు వాకింగ్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో చేశారు, ఫైన్, అయిపోయింది. ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చింది. మదన్ గారు ఏమనుకుంటున్నారంటే, మదన్ గారికి హీ గాట్ 270 మార్క్స్ అనుకుందాం, టు బి ఫ్రాంక్, ఇది కూడా హైపోథికల్, రైట్? సో ఇప్పుడు ఈ 270 మార్క్స్ వచ్చిన మదన్ మోహన్ గారికి
ఇంకొక అమ్మాయి మార్క్స్ ఎంతో తెలియదు. ఆ అమ్మాయికి పొజిషన్ వచ్చేసింది. మదన్ గారు కొంత ఆ లిస్ట్‌లో అంటే మదన్ గారు కాదండి. నేనే అనుకోండి కాసేపు. ఐ జస్ట్ వెంట్ త్రూ. సో, నా పరిస్థితి ఏంటి అనేది డౌట్ కదా! ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మీరందరూ ఏం చేయాలంటే, యూ షుడ్ డెఫినెట్‌లీ ఏం చేయాలంటే ఆర్‌టిఐ పెట్టండి. అండ్ మీ మార్క్స్ తెలుసుకోండి. తప్పేం లేదు. దెన్ ఫైల్ ఎ కేస్ టు గెట్ ద డీటెయిల్స్. ఇది ఏసీఎఫ్‌లో గూడా మనకి ఇంచుమించు ఇలానే జరిగి ఒక ఏమైందంటే అమ్మాయి కన్నా గూడా ఎక్కువ అబ్బాయికి మార్కులు రావడం జరిగింది. అతనేం చేశాడంటే లైక్ సో, కోర్ట్‌లో కేసేశారు. అంటే ఈ అమ్మాయికి నాకన్నా తక్కువ మార్కులొచ్చినియి. కానీ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో, ఆ అమ్మాయికి ప్రయారిటీ ఇచ్చేసి ఆ అమ్మాయికి జాబ్‌లో కూర్చోబెట్టరని అంటే లాస్ట్ గవర్నమెంట్ ఒక 10 ఏళ్ల సుదీర్ఘ ఫైటింగ్ అనుకుంటా. ఐ థింక్ ఇది న్యూస్‌లో గూడా ఉంది. ఐ థింక్ దిలీప్ గారే నాకు చాలా సార్లు షేర్ చేశారు. అండ్ ఐ ఆల్సో పర్సనల్లీ న్యూ దట్ కేస్. ఇంచుమించు ఇంతే. సో, అతనేం చేశారు, తన జాబ్‌ని తనకి ఇప్పించింది గవర్నమెంట్ అదే మన హైకోర్ట్, హానరబుల్ హైకోర్ట్. యాస్ యూజువల్‌గా అతను ఈ టైంకి ఏదైతే స్టేజ్‌లో ఉండాలో, ఏదైతే డిపార్ట్మెంట్‌లో డీఎఫ్ఓ లెవెల్‌లో ఉండాలో, డైరెక్ట్ ఆ డిపార్ట్మెంటల్‌లో హైరార్కీ లెవెల్‌నే అందజేయడం జరిగింది. సో, ఇది రియాలిటీ అండ్ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో జరగడం విశేషం. కాబట్టి ఇప్పుడు మీరు అనుకోండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? చదువుదాం అనుకుంటున్నారా? ఆగిపోదాం అనుకుంటున్నారా? మీ యొక్క డెసిషన్‌కి వదిలేస్తున్నా. ఇంకొక సినారియో చెప్తాను చూడండి. ఎఫ్ఆర్ఓ 2025 అంటే మీ జస్ట్ ప్రీవియస్ బ్యాచ్ నాకు. ఆ బ్యాచ్‌తోనే నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆ బ్యాచ్‌లో కూడా సేమ్ 33 పోస్టులు ఉంటే దగ్గరగా 27 ఆర్ 28 పోస్టులు వుమెన్స్‌కి హారిజాంటల్ రిజర్వేషన్‌ని ఇంప్లిమెంట్ చేస్తూనే రిలీజ్ చేశారు నోట్. ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్ మొత్తం 4 జోన్స్ ఉంటాయి ఎఫ్ఆర్ఓలో. ఆ 4 జోన్‌లో 3 జోన్‌లు ఫుల్లీ రిజర్వ్ ఫర్ ద వుమెన్స్. రైట్? సో, వాళ్ళేం చేశారు? ఆఫ్టర్ రైటింగ్ దట్ మీన్స్ సేమ్ అలానే మీదేదైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్‌లో ఎళ్లారు. కరెక్ట్‌గా ప్రిలిమ్స్ ఐ థింక్ కొన్ని రోజుల ముందో లేదా ప్రిలిమ్స్ అయిపోయాకో దే వెంట్ ఫర్ ఎ కేస్. అతని కాంటాక్ట్ నంబర్ కూడా సమ్‌హౌ అంటే మీలోనే ఎవరికో నేను షేర్ చేశాను. ఒకరో ఇద్దరో ఐ హావ్ షేర్డ్ హిమ్. ఆ కోర్ట్ డీటెయిల్స్‌ని కూడా మీరు తెలుసుకోవచ్చు. తను కూడా మన సబ్‌స్క్రైబర్ అండ్ హి విల్ బి హంబుల్. మీరు నా పేరు చెప్పినా లేకపోతే మన ఛానెల్ పేరు చెప్పినా కూడా హి విల్ బి గివింగ్ ద డీటెయిల్స్. ఆ కేస్ డీటెయిల్స్‌ని కూడా మీతో షేర్ చేసుకుంటారు. ఇఫ్ యూ వాంట్ టు ఫండ్ దెన్ యూ కెన్ ఫండ్. అది ఫుల్లీ ఐ యామ్ నాట్ గోనా పోర్ట్రేట్. వాళ్ళకేదో ఆర్థిక సాయం చేసి వాళ్ళని లైక్ వాళ్ళని నెక్స్ట్ తీసుకెళ్ళడానికి కూడా మీరు ఎంతో కొంత 50 10 మీకు చేతనైనంత ఇవ్వచ్చు. రైట్. కమింగ్ టు ద కన్సిడరేషన్. అగైన్ అది గాని ప్రూవ్ అయింది అనుకోండి. గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా ఐ థింక్ ఐ హాడ్ దట్ ఎక్కువగా గవర్నమెంట్‌కి అసలు అగైనెస్ట్‌గానే ఉందది. ఎందుకనంటే రోస్టర్ ఫుల్లీ అగైనెస్ట్. ఎక్కడా గూడా ఏ గవర్నమెంట్ గూడా ఈ 33%ని వితిన్ ద లిమిట్స్ ఆఫ్ 50% ఉండాల. రైట్? ఇది మనకి సెపరేట్‌గా తీసేసి ఆ జాబ్‌ని వుమెన్‌కి ఇస్తామని అది వర్కౌట్ అవ్వదు. అండ్ ఫస్ట్ ప్రయారిటీ కాకూడదది. ఇట్ షుడ్ బి నేను చెప్పాను కదా! ఇప్పుడు ఈక్వల్స్ అనేది. ఇఫ్ యూ ఆర్ ఈక్వల్ బరాబర్‌లో ఉన్నప్పుడు నువ్వు తీసుకో. అమ్మాయినివ్వు. నో వరీ. కానీ మెరిటోరియస్ ఆళ్ళ అబ్బాయి అంటే ఇప్పుడు దిలీప్‌కి ఒక 0.00 ఎక్కువొచ్చిందనుకోండి అమ్మాయి కన్నా కూడా. సో, దిలీప్ షుడ్ బి గివెన్ యాస్ ఎ ఫస్ట్ ప్రయారిటీ. సో, ఇది దాని యొక్క ఆంతర్యం. ఇది. స్టిల్ ఎవరైనా బరాబర్ ఉన్నప్పటికి కూడా లేదా మీరు ఆ అమ్మాయితో బరాబర్‌గా స్కోర్ చేశారన్నప్పుడు కూడా మీరు కోర్ట్‌లో కేసేసినా కూడా యూ విల్ బి బెనిఫిటెడ్. నథింగ్ రాంగ్. సో, అది. పోతే సార్ ఇయన్నీ కోర్టుల్లో తేలేటట్లు ఉన్నాయి. టైమ్ వేస్ట్ అనుకుంటున్నాం అని చాలామంది భావిస్తున్నారు. వాళ్ళందరికి నేను చెప్పేది మళ్ళీ ఒకటే. కోర్టులో తేలుతదో, లేకపోతే ఈ లోపలే నోటిఫికేషన్ ఫాస్ట్‌గా జరుగుతదో అది భగవంతుడికి తెలుసు. రెండోది ప్రెజెంట్ గవర్నమెంట్ సెక్టార్‌లో మన ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఉంటుందో, దాంట్లో చాలా ఇమ్మీడియేట్ మనకి రిక్వైర్మెంట్ అయితే అవసరం. చాలా అంటే ఎంత అర్జెంట్ అంటే దే నీడ్ ఇమ్మీడియేట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అయితేనేమి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు అయితేనే ఇప్పుడు ఇమ్మీడియేట్ ఇంకా కావాలి. ఇంకా చెప్పాలంటే వీళ్ళకన్నా కూడా ఎక్కువ కావాల. అంటే మీరు ఏదైతే అసంప్ట్ చేస్తున్నారో, ఆ అసంప్షన్ కన్నా కూడా మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. సో, అలాంటి పరిస్థితుల్లో హ్మ్. అలాంటి ఒక సినారియోలో మీరేం చేయాలి? లైక్ యూ హావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ అంతే. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. సారీ బ్యాడ్ థ్రోట్. సో, అది. ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు తెలిసి నేను మీ డౌట్స్‌కి కొంతవరకు నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. లైక్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అమ్మ ఫ్రమ్ యువర్ సైడ్. ఇందాక ఫస్ట్ లో శ్రీకాకుళం కేసు అంటే ఆ సినారియో చూసాం కదా. అంటే ఇద్దరికి సమానం వస్తే ఉమెన్స్ వెళ్ళిపోయింది. ఇన్ కేస్ ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉమెన్ కన్నా మెన్ వస్తే మెన్ కే అలర్ట్ చేస్తారు ప్రతి డిస్ట్రిక్ట్ లో. అదే ఆ కోర్టు సారాంశం. మీరు చూడండి ఒకసారి. మీరు ఉన్నాయి కదా. ఐ థింక్ ఆన్లైన్ ఈస్ వెల్కమింగ్ యూ. ఒకసారి ఆ అనాలిసిస్ చూడండి ఒకసారి. అంటే అనాలిసిస్‌లో మీకు తెలిసింది ఏంటంటే అతనికి హెడ్ వచ్చింది. కానీ అది ఉమెన్ పోస్ట్ అని చెప్పి ఉమెన్‌కి అలాట్ చేశారు ఏసీఎఫ్‌గా.
రైట్. ఓకే. అదనమాట. ఎవరైతను అంటే ఇక్కడ ఓసీఏ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఉంది, బీసీఏలో 7 పోస్ట్స్ అన్ని అండర్ హారిజాంటల్ రిజర్వేషన్ అని పెట్టాడు. బీసీబీ అలాగే పెట్టాడు, సి కూడా ఉంది, డి కూడా ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ కూడా ఉంది, అన్ని ఇలాగే పెట్టేశాడు. గాట్ ఇట్. అదే చెప్తున్నాను కదా. సో ఇది ప్రాసెస్ అయితే ఇది వాళ్ళ అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రాసెస్ గురించి మాట్లాడాను. రైట్. ఇది వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఇలా. దాని బదులు అంటే ప్రతి స్లైడ్ కింద రాయటం కన్నా సింపుల్ గా అంటే 100 పోస్ట్స్ కి హారిజాంటల్ రిజర్వేషన్ అని అప్లై చేస్తే సరిపోయింది కదా, ఇట్లా భయపెట్టడం ఎందుకు వీళ్ళంతా? యాక్చువల్గా మీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చేసాక దాన్ని ఆర్టీఐ పెట్టాక దాని మీద ఇంచి ఇవ్వడం కూడా అది ఒక ఇది చీటింగ్ ఎందుకు వస్తుంది? టు బి చెప్పాలంటే అది నువ్వు ముందు మెన్షన్ చేయాలి కదా అంటారు. ఇప్పుడు మీరు అందరూ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు మీలో ఎవరికో ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. ఈ 100 మందిలో 50 మంది ఫైనల్ లిస్ట్లో ఉన్నారు, లేదా కొంతమంది అవుట్ అయ్యారు. వీళ్ళు గమ్మున ఉంటారా చెప్పండి? అంటే బయట వాళ్ళ గురించి నాకు సరే అందరూ వేస్తుండొచ్చు. వాళ్ళల్లో ఎవడు ఒక్కడికి ఛాన్స్, ఇప్పుడు 250 మార్కులు దాటిన ప్రతి ఒక్కడు కేసు ఎలిజిబుల్ అమ్మా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రతి ఒక్కడికి ఆస్కారం ఉంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు 250 మార్కులు తెచ్చుకున్నాడు, విల్ బి 1:2 రేషియో లేదా 1:1 రేషియోలో ఉంటాడు. వాడు పోయి క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నీడ్ టు బి ఆన్సరబుల్ అనమాట. ఇంకా ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ పరిస్థితి కూడా అదే, అది కూడా ఆగిపోయింది. దాని నుంచి కూడా ఇంకా ఏ చర్చ లేదు, దాన్ని అవుట్కమ్ కూడా ఇంకా ఏది బయటికి రాలేదు. సో అది ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే వస్తాయి. మళ్ళీ చెప్తున్నా ఇంకో డౌట్ ఇప్పుడు అది హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అది ఆల్రెడీ రిజర్వ్ చేసేసారా, లేకపోతే మేము ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారా? ఇంప్లిమెంట్ చేస్తామని కాదు, వీఆర్ గోనా డూ దట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఈ జాబ్స్కి ఫలానా జాబ్స్కి అమ్మాయిలు తక్కువ ఉన్నారు కదా, సో వీ విల్ టేక్ ఉమెన్ యాజ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు వాళ్ళ నినాదం ఉంది. దట్ నోటిఫికేషన్ టెల్స్ అస్, రైట్. సో మేము అదే చెప్తున్నా, వాళ్ళ అభిప్రాయాన్ని మీ మీద లైక్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇఫ్ యు ఆర్ ఈక్వల్ టు దెమ్, సో దే విల్ బి గివెన్ యాజ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ. క్లియర్? ఓకే. అంటే మనం ఎప్పుడైనా మెరిట్ లోనే ఉండాలి, ఈ కేసులో మెరిట్ లోనే ఉండాలి, తప్పదు. అమ్మాయిలతో కన్నా షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ. అదే చెప్తున్నా. ఈ ఏసీఎఫ్ కేసు కూడా ఏమైందంటే ఇదే దీని మీదే లింక్అప్ అయింది. సేమ్ మెరిటోరియస్ అబ్బాయికి మార్క్స్ వచ్చాయి, కానీ అది హారిజాంటల్ అప్లికబుల్ నోటిఫికేషన్. సో నీట్గా ఏం చేశారు, అమ్మాయికి ఇచ్చేశారు గవర్నమెంట్. అబ్బాయి ప్రూవ్ చేసుకున్నాడు వెళ్ళి. దానికి చాలా టైం పట్టింది, 10 years ఏమో పట్టింది. ఆయన 10 years దగ్గర లాస్ట్ నోటిఫికేషన్ అది ఏసీఎఫ్ నోటిఫికేషన్ కాకుండా అప్పుడు వచ్చిన నోటిఫికేషన్. ఇంకా 14-13 ప్రాంతంలో వచ్చిందండి. ఐఎమ్ నాట్ షూర్ ఆ టైం నేను ఇంకా. సో ఆ నోటిఫికేషన్లో జరిగిన నోటిఫికేషన్ మొన్న 2025 అనుకుంటా అతనికి పోస్టింగ్ వచ్చింది. దగ్గర 13 ఏళ్ళు పట్టింది అతనికి టు ప్రూవ్ దట్ అనమాట. బట్ స్టిల్ ఆ 13 ఏళ్ళు ఏదైతే పే స్కేల్ మిస్ అయిందో, ఏదైతే అతనికి ఈవెంట్స్ ఉన్నాయో అంతా గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు అందించడం చేశారు. ఇఫ్ అంటే నాకు తెలిసినంత వరకు, అండ్ నేను దాని మీద స్టడీ చేసినంత వరకు. రైట్, చెప్పండి కుమార్ సార్. ఒక డౌట్ సార్. ఇప్పుడు 1:2లో 200 మెంబర్స్ తీసుకుంటారు. దాంట్లో మాక్సిమం అనుకున్న 100 మెంబర్స్ ఉమెన్, 100 మెంబర్స్ మెన్ అనుకున్నాం. దాంట్లో ఫిజికల్ టెస్ట్ లో కొంతమంది పాస్ అయ్యేవారు ఉంటారు, కొంతమంది పాస్ అవ్వని వాళ్ళు ఉంటారు, అలా ఉంటది. ఫైనల్ మెరిట్ లో ఒక 150 to 160 ఉంటారు. ఆ మిక్స్డ్ మెన్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. అక్కడ పోస్ట్స్ ఎలా ఇస్తారు? ఐ మీన్ ఇప్పుడు ఒక 60 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు, 100 మేల్స్ ఉన్నారు. అక్కడేమో పోస్టులు ఏమో అందరికి రిజర్వ్ ఉమెన్స్ కనేసి అక్కడ పెట్టున్నారు. ఇప్పుడు ఒక్క మెరిటే అంటే మీరు ప్రిలిమ్స్ రాశారు, ప్రిలిమ్స్ లో మీరు చూసినట్లయితే ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఎవడు క్వాలిఫై చేయలేము మిమ్మల్ని. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రేపు ఓవరాల్ గా తీసుకున్నారు, ఓవరాలే తీసుకుంటారు. అప్పుడు మీరు అడగొచ్చు, సార్ పలానా డిస్ట్రిక్ట్ లో పిల్లోడే లేకపోతే ఎట్టా? అది వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోతాయి, క్యారీ ఫార్వర్డ్ కింద వస్తాయి. అంటే ఇప్పుడు ఒకవేళ లేడీస్ లో ఫిల్ అవ్వలేదు, ఇప్పుడు 82 పోస్టుల్లో 15 మెంబర్స్ ఉన్నారు, రిమైనింగ్ 32 పోస్ట్. ఆ 32 పోస్ట్ ని ఫార్వర్డ్ చేస్తారా, లేకపోతే మెన్స్ తో ఫిల్ చేస్తారా? ఇది దీని మీద మీకు అండర్స్టాండింగ్ కావాలంటే 2025 నోటిఫికేషన్ అయినా ఎఫ్ఆర్ఓ చూడాలి. దాంట్లో వాళ్ళు ఏం క్లియర్ గా మెన్షన్ చేశారంటే, ఇన్ కేస్
అమ్మాయి లేని తరుణంలో అంటే పక్షంలో అబ్బాయికి ఆ పొజిషన్ ఇవ్వడం జరిగింది. అది నేను చూసాను సార్ FROలో, బట్ ఇక్కడ లేదు మనకి. ఇది మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది పెట్టారు ఫుల్ నోటిఫికేషన్ లో, మన ఫుల్ నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ అసలు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకు ఏదైతే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ నోటిఫికేషన్ లో దే వర్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్. అర్థమవుతుందా? చాలా వరకు ఏమనుకుంటున్నారంటే అక్కడ ఫిల్ అవున్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనుకుంటున్నారు, కానీ మెయిల్స్ తో రీప్లేస్ చేస్తారని తెలియడం లేదు. చెయ్యరు, చాలా వరకు 100% చెయ్యరు. మెరిట్ ని పెట్టుకొని అమ్మాయి లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్ తీసుకోబోతా అంటే అది మూర్ఖత్వం, అది అవ్వదు. ఎందుకంటే ప్రెసెంట్ మనకి నీడ్ ఉంది. గవర్నమెంట్ కి అవసరం లేనప్పుడు ఏదైనా సమీకరణలు వేరు, కానీ ఇప్పుడు 100 పోస్టులు తీస్తే 30 పోస్టులని నేను సెలెక్ట్ చేసి కూర్చుంటానంటే అది తంతారు ఫస్ట్. దాని అంత మూర్ఖత్వం లేదు. సరే, అది ఎట్టన్నా కూడా జస్ట్ కామన్ సెన్స్ గా జస్ట్ యూ థింక్ ఫ్రమ్ నువ్వే గవర్నమెంట్ అనుకో. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. ఇప్పుడు నువ్వే ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్నావు, ఏపీ గవర్నమెంట్ నువ్వే అనుకో. నువ్వు నీకు ఒక 100 మంది ఎంప్లాయీస్ కావాలనుకుంటే నీకు 30 మంది నీ పాలసీ వీక్నెస్ వల్ల 30 మందిని తీసుకుంటావా? తీసుకోరు కదా. కానీ ఇక్కడ పోస్ట్ కూడా చాలా వేరియేషన్ ఉంది సార్. ఇప్పుడు ఆర్టీఐలో వచ్చిన పోస్ట్ కి నోటిఫికేషన్ ఇచ్చిన పోస్ట్ కి వేరియేషన్ ఉంది. ఎలా? ఇప్పుడు చిత్తూరు, ఒకసారి చిత్తూరు ఈస్ట్ తీసుకోండి, చిత్తూరు వెస్ట్ తీసుకోండి. చిత్తూరు ఆర్టీఐలో చిత్తూరు ఈస్ట్ తీసుకోండి. 6 ఉన్నాయి టోటల్. పైకి వెళ్ళండి. ఇక్కడ చిత్తూరు ఈస్ట్ లో 6 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6 లో టోటల్ ఎన్ని రిజర్వ్ చేస్తున్నారు? ఓసీకి 2 ఇచ్చినారండి, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళది ఒకటి, బీసీఏలో ఒకటి, అండ్ ఓవరాల్ గా ఒక 5 రిజర్వ్ చేసి అయిపోయింది అక్కడికి. ఓకే, ఇది 3, ఇది ఒక 2, 5 పోస్టులు రిజర్వ్ చేశారు. రైట్. అప్పుడు కింద కింద 4 పోస్టుల్లో 2 పోస్ట్స్ 3 పోస్ట్ మాత్రం రిజర్వ్ చేసి 1 పోస్ట్ లేదు. ఐ మీన్ అది ఓపెన్ లో ఉన్నట్టు. ఇప్పుడు నోటిఫికేషన్ లోకి రండి. ఇక్కడ టోటల్ గా చిత్తూరు ఈస్ట్ లో వచ్చి 6 ఉన్నాయి, చిత్తూరు వెస్ట్ లో వచ్చి 4 ఉన్నాయి. ఇప్పుడు మనకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కి ఒక స్క్రీన్ డివైడ్ చేసుకోండి. కానీ అక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ కి ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ కి డిఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు చిత్తూరు ఈస్ట్ లో క్యారీ ఫార్వర్డ్ లో 3 ఉన్నాయి, చిత్తూరు వెస్ట్ లో 4 ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీలో చిత్తూరు ఈస్ట్ లో ఓన్లీ చిత్తూరు ఈస్ట్ లో 3 ఉన్నాయి. అప్పుడు ఎంత అవుతుంది? చిత్తూరు ఈస్ట్ లో 3 ప్లస్ ఇక్కడ ఒక 3 6 ప్లస్ 10 అవుతుంది టోటల్ గా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కి ఒక నిమిషము, ఇక్కడ అనంతపురం కాదు, దీంట్లో ఒక డిస్టిక్ మాత్రం ఈడబ్ల్యూఎస్ కి ఒకటి పెట్టున్నారు. చిత్తూరుకి ఈడబ్ల్యూఎస్ లో ఒకటి పెట్టున్నారు. క్యారీ ఫార్వర్డ్ లో ఒకటి, నార్మల్ ఫ్రెష్ వేకెన్సీలో ఒకటి. బట్ ఇక్కడ దీన్ని చూపించడం లేదు. ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి వివరణ ఎవరికి ఇంతవరకు ఇది క్లారిటీగా ఏది మనం చెప్పలేం. టు బి ఫ్రాంక్, వీళ్ళు ఇచ్చిన దానికి కూడా చాలా, నేను ఇంకా ఒక్కొక్క నోటిఫికేషన్ మీరు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ లో ఎన్ని ఉన్నాయి దానికి దీనికి టాలీ చేసి అయితే నేను డింట్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ నేను ఒక ఓవర్ వ్యూ అయితే నేను ఇచ్చాను. దీని మీద కొంత మీరు ఏదైతే డౌట్స్ రైజ్ చేస్తున్నారో దాన్ని నేను నోట్ చేసుకొని ఒకసారి వెరిఫై చేస్తాను డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు. సార్ ఎగ్జాక్ట్లీ చెప్పండి సార్. ఇంకో స్మాల్ డౌట్ సార్, మీరు కిందికి స్క్రోల్ చేయండి సార్. అదే స్క్రీన్ లో కిందికి స్క్రోల్ చేయండి సార్, అదే పేపర్ లో కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి సార్. అదే సార్, నెక్స్ట్ 2 లో రోస్టర్ పాయింట్స్ టు బి నోటిఫైడ్ ఇచ్చాడు సార్. యాక్చువల్ గా ఆ కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ కి రోస్టర్ పాయింట్ ఇచ్చాడు సార్. అంటే ఫస్ట్ పోస్ట్ ఎవరికి, సెకండ్ పోస్ట్ ఎవరికి అని స్లాట్ ఇచ్చాడు సార్. మనకి 100 పోస్టులు ఉంటాయి, కానీ ఇక్కడ 71 పోస్టులు మాత్రమే ఇచ్చాడు సార్. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి జూమ్ ఇన్ చేస్తే థర్డ్ కాలంలో సార్ విజయనగర ఏజెన్సీకి 2వ పోస్ట్ ఎస్టీ అని చూపించాడు సార్.
అదే అదే నర్సీపట్నం ఏజెన్సీకి సెకండ్ పోస్ట్ ఎస్సీ అని చూపించాడు సార్. అంటే రోస్టర్ పాయింట్ ఒకే నెంబర్ రెండు దానికి ఇచ్చే అర్థం కావడం లేదు సార్. అదే దీని మీద థర్డ్ వివరణ కాలం ఫిఫ్త్ లేదు. కాలం సార్. షూర్ దీని మీద నాకు వివరణ రావడం లేదు. అండ్ నేను ఒకసారి అదే సార్ యాక్చువల్ మీ పర్సనల్ నెంబర్ కి ఒకటి పంపించాను సార్. IBPS ఇది రోస్టర్ పాయింట్ విధానము. దాంట్లో ఇట్లా ఓపెన్ కేటగిరీ ఫస్ట్ సెకండ్ పోస్ట్ ఎస్టీ అటు రోస్టర్ పాయింట్ కేటాయిస్తారు సార్ అలా. అవును సేమ్ ఇలా పెట్టినప్పుడు అయితే 71 పోస్ట్ చూపించాడు వీడు. అవును 29 పోస్ట్ కి ఎటువంటి ఆధారం లేదు సార్. అదే ఇది కొద్దిగా టు బి ఫ్రాంక్ చెప్తున్నాను కదా, కొద్దిగా అదే సార్ కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇష్యూ ఉంది. అది అసలు ఏంటి, అసలు దీని గురించి ఎవడైనా చెప్పగలరంటే లైక్ వీ హ్యావ్ టు దీని గురించి లైక్ హెడ్ ఆఫీస్ నుంచే చెప్పగలరు. నేను ఒకసారి కనుక్కుంటాను అవును సార్. వాళ్ళు ఏం చెప్తారనే దాని గురించి. ఎందుకంటే తెలియకుండా పూర్తిగా నేను కూడా ఏది అవునవును సార్. నాట్ ట్రూ రైట్. సో ఒకసారి తెలుసుకొని దాని గురించి వివరణ కొద్దిగా కొంత స్పష్టంగా నాకు అవగాహన అయినప్పుడు నేను చెప్తాను. మీ ఊరు కూడా ఏం చేస్తారంటే మీ కాంటాక్ట్స్లో ఉన్న ఇప్పుడు చాలా మందికి APPSC వాళ్ళతో కొంత కాంటాక్ట్స్ ఉండొచ్చు. కొంతమంది లైక్ ఎవరైతే రోస్టర్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉండొచ్చు, పాలసీ మేకర్స్తో ఉండొచ్చు రైట్. సో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇఫ్ యూ గెట్ అ బెటర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, తప్పేం లేదు. అందుకే ఆ వాట్సాప్ గ్రూప్ కూడా ఓపెన్ టు చాట్ అని ఇచ్చాను. బట్ అగైన్ చెప్తున్నాను, కొద్దిగా సెన్సిబుల్గా రెస్పెక్ట్తో మాట్లాడినాము. ఎందుకంటే ఏం చెప్తున్నాను, మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చిన్న షార్ప్ పర్సన్స్ కాదు. ఒక్కొక్కరు స్క్రీన్ షాట్లు లాగి ఇక్కడ అక్కడ తిప్పుతున్నారని చాలా టాక్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మేము ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఒక చిన్న ఏదో PPT ఏదో ఇష్యూ అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ కన్సర్న్ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి పలానా ఇది జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది. సో అందుకే నేను ఏంటంటే డోంట్ వాంట్ గో ఎనీ మెస్ అనమాట. అది గవర్నమెంట్కి అగైనెస్ట్కి మన ఛానల్ నుంచి దిస్ వుడ్ బి నాట్ ఎ రైట్ థింగ్. ఎందుకంటే మనం ఉన్నదే 70 మంది, తిప్పి కొడితే ఒక 68 మంది ఉన్నట్టున్నారు టు బి మెయిన్స్ క్యాండిడేట్స్. మ్యాక్సిమం ర్యాంకర్స్ కూడా మీలోనే ఉంటారు. ఏదైతే మన నోటిఫికేషన్ క్లియర్ అయితే అమ్మాయిలు వాళ్ళు ఎలాగా లాస్ట్ నోటిఫికేషన్లో పర్ఫామ్ చేసినట్టు ఈ నోటిఫికేషన్లో పర్ఫామ్ చేస్తారు. ఇష్యూ అంతా అబ్బాయిలు కాబట్టి. సో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంకా యాస్పిరెంట్ స్టేజే మీది. డోంట్ ఫీల్ దట్ యూ బికమ్ అన్ ఆఫీసర్ అయినప్పుడు కూడా గవర్నమెంట్కి అగైనెస్ట్గా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త రైట్. సో అందుకని ఎందుకంటే కొద్దిగా లాంగ్వేజ్ కూడా కొద్దిగా మెయింటైన్ చేయండి రైట్. సో ఒక్కసారి దీన్ని ఏదైతే మీరు అన్నట్టు మదన్ గారు ఒకసారి నేను తెలుసుకుంటాను, దెన్ దీని మీద మీకు కొంత వివరణ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదర్ దెన్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చదవండి, మళ్ళీ చెప్తున్నా చదవండి. ఎందుకు సార్ అంటున్నారంటే ఇది ఒక్కటే కాదు మీకు జీవితం. మీకు రాజస్థాన్లో నోటిఫికేషన్ పడుతుంది, అప్కమింగ్ నోటిఫికేషన్. అండ్ ఐ థింక్ మధ్యప్రదేశ్లో ఎవ్రీ 2 years ఒకసారి ఏమో పడుతుంది అనుకుంటా నోటిఫికేషన్. అండ్ సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ఏదైతే అగ్రోఫారెస్ట్ ఇక్కడ నేర్చుకున్నా అదే అగ్రోఫారెస్ట్ సేమ్. ఇంకా చెప్పాలంటే అక్కడ ప్లాంట్ సైన్స్ అనేది ఉండదు, ప్యూర్లీ ఆ సబ్జెక్ట్ తీసేస్తారు, కోర్ ఫారెస్ట్ ఇస్తాడు. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను, మీకు ASR నెట్ కండక్ట్ చేసింది ఐ థింక్ సో ఒక 3 రోజుల క్రితం. ఆ పేపర్ చూస్తే మీరైతే నవ్వుకుంటారు. టు బి ఫ్రాంక్ విల్ బి ఫన్ అవుట్ ఆఫ్ సాల్క్ ఎగ్జాంపుల్ డైబ్యాక్ ఎగ్జాంపుల్ చెప్పని ఒక క్వశ్చన్ అడిగాడు. అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ ఐ హ్యావ్ పోస్టెడ్ మెనీ క్వశ్చన్స్. మల్టీఫేజ్ ర్యాండమ్ శాంప్లింగ్కి నాన్ ర్యాండమ్ శాంప్లింగ్కి డిఫరెన్స్ అడిగాడు. లైక్ ఇలా వివిధ రకాల క్వశ్చన్స్ చాలా ఈజీగా అడిగేశాడు శాంప్లింగ్స్ మీద. అలానే కొంత జెనెటిక్స్ పోర్షన్ ఉంది, అది మీకు సిలబస్లో లేదండి. బట్ అదర్ దాన్ APPSC జెనెటిక్స్ అనేది అడుగుతారు. అంటే కోర్ ఫారెస్ట్లో మీకు ఎలా ఉంటుందంటే వైల్డ్ లైఫ్, జెనెటిక్స్ అండ్ యాడ్ ఆన్ అయ్యే టాపిక్స్ చెప్తున్నా. అండ్ ఫారెస్ట్ యూటిలైజేషన్తో పాటు NTPC కూడా ఎక్కువ పెడతాడు. నాన్ టింబర్ వుడ్కి సంబంధించిన, అంటే అదర్ దాన్ వుడ్ కాకుండా ఏదైతే ఫారెస్ట్ టింబర్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ఒక్క టాపిక్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. అక్కడ ఎక్కువ మైండ్ గేమ్ ఉంటుంది. దగ్గర ఒక 100 నేమ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి విత్ దాని యూజెస్, వాటి కామన్ నేమ్స్. అది రెజీనా లేకపోతే లైక్ ఏమంటాం దాన్ని, లైక్ ఏమంటాం గమ్స్, యూస్ఫుల్ గమ్స్, గ్రాసెస్ ఎక్సెట్రా థింగ్స్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. సో ఆ పేపర్లో నెట్లో ఐ హ్యావ్ సీన్ దట్ ఎగ్జాక్ట్లీ పిన్ టు పాయింట్ అడిగేశాడు. వాట్ ఎవర్ ద నోట్స్ ఐ మేడ్ ఫర్ మై సెల్ఫ్, సో దే వర్ ఆస్క్డ్ ద సిమిలర్ థింగ్ అనమాట. అండ్ మీరు నేర్చుకున్న ఎకానమీ టాపిక్ అయితే ఐ వాస్ షాక్డ్, లిటరల్లీ ఐ వాస్ షాక్ దట్ ఎలా ఉందంటే క్వశ్చన్ పేపరు ఈ యొక్క నెట్ ప్రెజెంట్ వాల్యూ మీద, IRR మీద మీ ఒపీనియన్ అడిగాడు. ఒక ప్రాజెక్ట్ ఉందంట, ఒక ప్రాజెక్ట్లో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది చాలా ఎక్కువ వచ్చిందంట రైట్. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే దిలీప్ అనే అతను ఒక 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఫారెస్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. ఒక ప్రాజెక్ట్లో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉండడం వల్ల ఆయనకు అమౌంట్ ఎక్కువ వచ్చిందంట. ఇంకొక ప్రాజెక్ట్లో ఎక్కువ అంటే అంత రాలేదు కానీ ఫస్ట్ ప్రాజెక్ట్తో కంపేర్ చేసుకుంటే తక్కువ వచ్చిందంట. అయితే ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో బెటర్ ఆప్షన్ని పిక్ చేసుకోండి అని ఇచ్చేశాడు. సో దాని అర్థం ఏమంటున్నాడు, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని గ్రేటర్ దాన్ 1 ఉంటే నువ్వు రన్ చేస్తావా, రన్ చేయవా అన్నట్టు అడిగాడు అనమాట.
అది మీరు ఆంతర్యం అర్థం చేసుకోవాలా. సో దిస్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ వేర్ ఇట్ కమ్స్ ఇంటు ద ప్లే అనమాట. ప్లే రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్ అడిగాడు. ఇంకో క్వశ్చన్స్ ఇచ్చాడు లైక్ సక్సెస్ అని ఇచ్చేసాడు. అండ్ మోర్ ఓవర్ మీకు లైక్ ఫారెస్ట్రీ నేమ్స్ ఇచ్చాడు. సీసో ఒక రూట్ కట్టింగ్స్, స్టెమ్ రూట్స్ ఈ కట్టింగ్స్ తో ద్వారా చేస్తామా ఏంటని ఇచ్చారు. హార్డ్ వుడ్ కట్టింగ్ తో చేస్తాం అది. లైక్ పొలార్డింగ్ మీరు చదువుంటారు. సాలిక్స్ అనేది గుడ్ ఎగ్జాంపుల్. దాంతో పాటు సాలిక్స్ లో ఇంకోటి ఏదైనా చేస్తామంటే అది హార్డ్ వుడ్ కట్ చేస్తాం, కట్టింగ్స్ ని వాడతాం. దాని తర్వాత రూట్ సక్కర్స్ కి ఎగ్జాంపుల్స్ అడిగారు. అలానే ఈ యొక్క ఏమంటారు షేడ్ డిమాండర్ స్పీసీస్ కి అడిగారు. దాంట్లో అడిగిన ఎగ్జాంపుల్ కూడా వచ్చేసి అబీస్ పిండ్రో, అంటే సిల్వర్ ఫిల్ అంటాం కదా, అది దేంట్లో అంటే షేడ్ బేరియరా, షేడ్ డిమాండర్, ఇదే డైరెక్ట్ అడిగిన క్వశ్చన్. వాడే ఇచ్చేసాడు. ఇది టెంపరేట్ రీజియన్ లో ఉంటుందని ఆడే చెప్పేశాడు క్వశ్చన్ లో. వాడంటే సగం బడ్డను మేమే తగ్గించాడు. వాడు ఏం అడిగాడంటే అది లైట్ డిమాండరా, షేడ్ బేరియరా. సో అప్పుడు మనం యాజ్ యూజువల్ మాట్లాడుకున్నాం. మీకు ఆ బాక్సెస్ గుర్తుండాలి. డ్రాట్కి ఇవి ఈ 3 బాక్సెస్ గుర్తుండాలి. డ్రాట్ ఒకటి, లైక్ కొపైసింగ్ హై ఎబిలిటీ గుర్తుండాలి. అలానే ఇది షేడ్ డిమాండర్ స్పీసెస్ గుర్తుండాలి. దాని తర్వాత సిల్వికల్చరల్ సిస్టమ్స్లో అంటే యూజువల్గా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇంకొన్ని టాపిక్స్ ఎక్స్ట్రాగా నేర్చుకొని ఫర్దర్ ఎగ్జామినేషన్స్ లైక్ ఏంటి రాజస్థాన్ రైట్, ఇలాంటి లైక్ A4 రాసిన A4లో కూడా కొంతవరకు అడుగుతారు. మీకు మొన్న అమ్మాయి కూడా ఆ A4 మెయిన్స్ రాసిన అమ్మాయి కూడా షీ టెక్స్టెడ్ అంటే ఒక 3-4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ వాళ్ళకి యూజువల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. దగ్గరగా ఇంచుమించు ఒక 7 క్వశ్చన్స్ ఏమో వచ్చాయంట ఫారెస్ట్ ఏరియాలో అంట. అవి కూడా మీకున్న బేసిక్స్. ఒక ఎండోకాలమస్ స్ట్రిక్టస్ అనేది ఫ్యామిలీ ఏంటని అడిగాడు. సో క్వశ్చన్స్ ఈ విధంగా అడిగారు. సో చాలా ఈజీగా మీరు ఏ ఎగ్జామ్ రాసినా లైక్ ఇప్పుడు IFS ప్రిలిమ్స్ రాస్తుంటారు చాలా మంది. ప్రిలిమ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ డెసిడియోస్ ఫారెస్టా ఏ ఇచ్చేస్తాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి దే ఆస్క్డ్ అబౌట్ ఈ ఫ్యామిలీ కామన్ నేమ్ చెప్పు, ఇట్లా లేదంటే సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చేసి ఇది ఎక్కడ ఉంటుందో చెప్పండి, ఇలా అడుగుతారు అనమాట. అలాంటివన్నీ ఏంటి చేస్తారంటే యూపీఎస్ ప్రిపరేషన్ వాళ్ళు వదిలేసి వస్తారు. ఎందుకంటే అది ఎన్విరాన్మెంటల్ టాపిక్ అనుకుంటారు. అగైన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్, ఇట్ బిలాంగ్స్ టు ఫారెస్ట్రీ. సో ఫారెస్ట్రీ రోల్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అండమాన్లో ఇప్పుడు ఎగ్జామినేషన్ ఐ థింక్ 28 మన దగ్గర ఒక బ్యాచ్ రన్ అవుతుంది అండమాన్కి. అది ఎవరు మీరు చూసుంటారు, ఎందుకంటే నేను సీక్రెట్గా దాన్ని వాళ్ళకి క్లాసెస్ అనేది ఇస్తున్నాను. వాళ్ళకి ఐ థింక్ ఒక 2-3 ఏమో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏం ఇన్ఫార్మ్ చేశారంటే 28 నుంచి 4th వరకు ఎగ్జామినేషన్ ఉందంట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అందరూ ఎలిజిబుల్లేనంట మొత్తం ఇండియా రైట్. సో అండ్ డైరెక్ట్ మెయిన్స్ వాళ్ళకి. సో అర్థం చేసుకోండి. సేమ్ ఫారెస్ట్ సిలబస్ మీకు ఏది నేర్పించాను అదే మీకు కావాలంటే PVQs కూడా సెండ్ చేశాను. అప్లికేషన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో చదువు ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దమ్మా. ఫారెస్ట్రీ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఇప్పుడు రోస్టర్ తప్పేదాలంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు యూ. అది మీకు సంబంధించింది కాదు, నాకు సంబంధించింది కాదు. ఇట్స్ ప్యూర్లీ బిట్వీన్ గవర్నమెంట్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ అగైన్స్ దట్. మనం ఎంతవరకు చేయగలం అంటే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయగలం, బాబు ఇలా మెరిట్ మీరు ఆపేస్తున్నట్టు అవుతుంది. ఆల్రెడీ మీకు ఐ థింక్ నాకు ఒక ట్రైస్ అనుకుంటా నేను ఈ యొక్క పోర్టల్లో నేను కొంత ఇన్ఫర్మేషన్ కోసం ఇది దీన్ని లైక్ ఏమంటామండి దాన్ని గ్రివెన్సెస్ పెట్టడం జరిగింది. ఈ గ్రివెన్స్లో నాకు 2 సార్లు కాల్స్ రావడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ నుంచి. వాళ్ళకు కూడా నేను ఏదైతే స్టూడెంట్స్ పడుతున్నారో దాన్ని క్లియర్ కట్గా ఇన్ఫార్మ్ చేశాను. 2 టైమ్స్ చేశాను. సార్ మీకు రిజాల్వ్ అవ్వలేదా అని 3వ సారి ఫోన్ చేయడమే కానీ బట్ దే ఆర్ నాట్ అడ్రస్సింగ్ అండ్ ఇంతవరకు వాళ్ళు కలవడానికి రాలేదు. ఎనీ అఫీషియల్ ఇప్పటివరకు రాలేదు టు బీ ఫ్రాంక్. ఇప్పుడు వారం పోయింది అనుకోండి, అది ఆమె ఏం చేస్తున్నారు, ఎవరైతే ఫోన్ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు. ఆ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, ఇది క్లోజ్ అయిందా లేదా అని చెప్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు క్లోజ్ చెయ్యండి అనేదాకా వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. బట్ దే విల్ నాట్ బి రెస్పాండింగ్ ఫర్ దట్ అనేది అర్థమైంది. సో ఇది పరిస్థితి. ఇది ఇన్ఫ్యాక్ట్ ఏదైనా గవర్నమెంట్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటే ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్తో తేల్చుకోవడానికి ట్రై చేయండి. అంటే అడగడానికి లైక్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ గివ్ ఇన్ఫర్మేషన్ టు దెమ్, దెన్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సినారియో ఈస్ గోయింగ్. ఎప్పుడైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు, కానీ గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ప్రతి 5 ఏళ్ళకి ఒక నాయకుడు వస్తారు. వాళ్ళకి ఈ యొక్క గ్రౌండ్ రియాలిటీలో జరిగే నోటిఫికేషన్లో ఉన్న అవకతవకల మీద కొంతవరకు ఏదో సమ్ మిస్కమ్యూనికేషన్ ఉంది అని నేను భావిస్తున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి డైరెక్ట్గా కలిసి మీరు ఒక రిప్రజెంటేషన్ లాంటిది ఇచ్చి గత 2-3 నోటిఫికేషన్లుగా ఇలా విద్యార్థులు నష్టపోతున్నాం. సో దట్ వుడ్ బి ఫైన్, కంప్లీట్లీ ఫైన్ రైట్. సో ఇంకొకటి, చదవడం అయితే ఆపద్దు. యు ఆర్ ఆల్మోస్ట్ కేమ్ టు 80% టు యువర్ గోల్.
దగ్గరగా మీరు 2 టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసుకున్నారు. ఇంకొక టెస్ట్ ఉంది. అది 17థ్‌న అది కూడా అయిపోయిందంటే గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. అండ్ నేనేంటంటే రివిజన్ క్లాసెస్ చెప్దాము. ఇప్పుడు అడిగిన ఈ 2025లో అడిగిన క్వెషన్స్ అన్నిటిని చూపెడుతూ మీకు ఒక్కసారి అలా స్నాప్ లాగా కోర్ ఫారెస్టింగ్ మాత్రమే. మళ్ళీ నేను బాటనీ చెప్పను, ఎకానమీ చెప్పను. ఎకానమీకి సంబంధించిన వేరే అమ్మాయి ఐ థింక్ అగ్రికల్చర్ అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ మనకి ఎక్కడో కొంత డిసీజెస్ మీద ఏంటి ఆ డిసీజెస్ ఫుట్ మౌత్ డిసీజెస్ అయితేనేమి కొన్ని డిసీజెస్ ఉన్నాయి కదా ఎనిమల్ వెటర్నరీలో. వెటర్నరీ అనేది అగైన్ నాట్ ఫారెస్ట్రీ. దాంట్లో కొంత ఏదో కంటెంట్ తగ్గినట్టు అనిపిస్తుంది సార్. ఇన్ఫాక్ట్ మనం అది ఇంకా బెటర్‌గా చేస్తే బాగుండు అనింది. సో బెటర్‌గా దాన్ని పీపీటీస్‌ని ఇస్తాను. లేదా పీడీఎఫ్‌ని ఇస్తాను. ఆల్రెడీ రెడ్డి సార్ చెప్పారని అనుకుంటా. సార్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ అమ్మా. నేను ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్‌లో టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను నా యొక్క టీచింగ్‌లో మీరు చూసేది ఏంటంటే కోర్ ఫారెస్ట్రీ కవర్ చేస్తున్నాను. బాటనీ కవర్ చేసేసాను. ఇది నా సబ్జెక్ట్. అంటే వి హావ్ ఎ టీమ్ కదా! సో సెగ్రిగేషన్ చేసుకున్నాం సిలబస్. ఎవరు ఏంటని దానికి అలాట్‌మెంటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎవరికి ఏదైతే అలాట్ చేశారో అది వాళ్ళు చెప్తేనే దట్ వుడ్ బి పర్ఫెక్ట్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ హిమజ గారు చెప్పారు. సో అదే విధంగా హిమజ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఐ థింక్ రైట్. సో ఏంటండి? సారీ హలో చెప్పండి పర్లేదు. చెప్పండి. సార్ అంటే మీరు ఇందాక అన్నారు కదా సార్, అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ మార్క్స్ వస్తే అప్పుడు అమ్మాయికి ప్రియారిటీ ఇస్తారని. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అంటే 1/3 రిజర్వేషన్ ఈసీగా మిగతా మిగతా పోస్టుల్లో పోస్టులు సార్. దాని మీద కొంత క్లారిటీతో మాట్లాడితే అంటే ఫిమేల్ కి 33.3% రిజర్వేషన్ ఉంటుంది కదా సార్ actually ఇప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఆ పోస్ట్ తీసిన మిగతా పోస్టుల్లో అప్పుడు అబ్బాయికి ఈక్వల్ వచ్చినప్పుడు అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇస్తారా? లేదు లేదా మొత్తం పోస్టుల్లోనా? మీ అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ అమ్మాయిని తీసి పెడతాను 1:2లో అని ఉండదు. మళ్ళీ చెప్తున్నా. ఎవరైతే వస్తారో ఫైనల్ 1:1లో ఎవరైతే 1:2లో ఎవడైతే ఉంటాడో వాళ్ళ మార్క్స్ కంపేర్ చేసి ఇన్ ఆర్డర్ మెరిట్‌ని ఫ్రేమ్ చేస్తారు. ఓకేనా? అంటే అప్పుడు మరి అది 1/3 పక్కాగా అమ్మాయిలకి ఇవ్వాలి కదా సార్ అప్పుడు. ఎట్లా ఇస్తారు 1/3 పక్కాగా అమ్మాయిలకి? ఇప్పుడు అది రామకృష్ణ గారు, ఇప్పుడు మీకు ఒక మార్క్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 280 మార్క్స్ వచ్చాయి. సమ్ జోష్నా గారికి ఏం చేశారంటే 275 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పే సినారియో ప్రకారం అయితే జోష్నాకి ఇవ్వాలి రాదర్ దెన్ యూ. అదేనా? సో అలా ఇవ్వరు. అలాగే కాదు సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఏ నోటిఫికేషన్ అయినా 1/3 ఫిమేల్ కి రిజర్వేషన్ ఉంటది కదా. అవును. అది మరి మన అక్కడ ఇంకా మార్కులు కంపారిజన్ ఉండదు కదా అంటాను మేల్ కి ఫిమేల్ కి. సో దానికి హారిజాంటల్ రిజర్వేషన్ కి రెండిటికి యువర్ మ్యాచ్ సమ్ రిలవెన్స్ అంటున్నావా? ఏదైనా డిఫరెన్స్ అడుగుతున్నా అంటే మీరు డిఫరెన్స్ ఇప్పుడు టోటల్ వేకెన్సీలో 1/3 ఫిమేల్ కి రిజర్వేషన్ ఉందా లేదా అడుగుతున్నాను సార్ ఇప్పుడు నోటిఫికేషన్ లో. అలాంటివి లేదండి. అది పక్కాగా చెప్తున్నాను. అలాంటివి ఏవి ఉండవు. ఉంటే మర్చిపోండి. నీకు మళ్ళీ చెప్తున్నా, మెరిట్ ఆ అమ్మాయికి నీకు ఒక మార్క్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ప్రయారిటీ ఇస్తారు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్. గుర్తుపెట్టేసుకో. రెండోది, ఆ అమ్మాయి కన్నా నీకు 0.3331 వచ్చినా కూడా నీకే ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు యాజ్ కన్సిడర్డ్ యాజ్ అ మెరిట్. అర్థమైందా? కావాలంటే నోటిఫికేషన్ లో చూసుకోండి. ప్రిలిమ్స్ లో ఏం చేశారు వాళ్ళు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. మీకు అసలు అమ్మాయిలకి అంటే దగ్గర ఇప్పుడు 70 పోస్టులు మీరు అన్నట్టు అమ్మాయిలకి ఇద్దాం అనుకుందాం అనుకోండి. ఇప్పుడు నేను రేషియో తీసుకున్నాను. వాట్ బేసిస్ ఐ హావ్ టు టేక్? అమ్మాయా అబ్బాయి అని తీసుకొని అబ్బాయిలను అందరూ పక్కన పడేసి ఐ హావ్ టు టేక్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ కదా. అంతే సార్. 7:3 వస్తుంది. ఏం జరగలేదు కదా. దాన్ని బట్టి మీకు ఏమవుతుంది విచ్ ఈస్ నాట్ అంటే ఇక్కడ ఏం కన్క్లూడ్ ఏం అవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ పర్ మై నాలెడ్జ్. అంటే నేను ఇంకా దాని గురించి డీటెయిల్గా అంత లోతుగా పోలేదు. అండ్ ఎందుకంటే నేను వీటికి చాలా దూరంగా ఉంటాను. బట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ సేక్ నేను ఖచ్చితంగా కనుక్కుంటాను. ఇంకా బెటర్గా దీన్ని సైంటిఫిక్ దీన్ని కోడ్ చేసుకొని ఏదైనా అదర్ ఒక ఇంతకుముందు ఏదైనా నోటిఫికేషన్ జరిగితే దాన్ని ఎలా అలాట్ చేశారని కూడా అనలైజ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది ఓకే, కంప్లీట్లీ ఫైన్. బట్ మీరు ఈ స్టేజ్లో మీరు ప్రిపరేషన్ ఆపేసి మీరు ఏం చేస్తున్నారంటే ఈ గ్రూప్లో డిస్కషన్స్ ఎక్కువైపోయి అయ్యో ఈ ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఫస్ట్ డిప్రెషన్ వచ్చేస్తుంది. మీరేం చదవాల్సిన ప్రక్రియను ఆపేసి ఏం చేస్తున్నారు, యు ఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ యువర్ మెయిన్ స్ట్రీమ్. ఇన్ని రోజులు మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఒక ఫ్యాకల్టీని ఎంచుకొని యువర్ ఇన్ అ సేఫ్ జోన్ అండ్ యూఆర్ డూయింగ్ ఇన్ అ డిఫరెంట్ థింగ్ అనేది ఐ ఫెల్ట్ పర్సనల్లీ విచ్ ఈస్ అగైన్ అ బ్యాడ్ మూవ్, రైట్? సో దానికోసం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఏదైతే 17th ఎగ్జామ్ జరగబోతుందో 17th 18th ఎప్పుడో దిలీప్, ఎప్పుడండి మీరు
రామకృష్ణ గారు నెక్స్ట్ ఎగ్జామ్ మీకు లేదు సార్. నెక్స్ట్ మీకు టెస్ట్లు నెక్స్ట్ 18th. రైట్. 18th మీకు ఎగ్జామ్ ఉంది కాబట్టి 18th ప్రిపేర్ అవ్వండి, కంప్లీట్లీ ఫైన్. రైట్. సో దాని తర్వాత Okay. చూద్దాం. మీకు ఈ రోజుతో అయ్యేది ఏం లేదు, మీకు అన్యాయం ఏం జరిగిపోదు, మెరిట్కి ఎక్కడ అన్యాయం జరగదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. ఐ వాజ్ లైక్ చాలా కష్టపడ్డానమ్మా టు బి మెడిసిన్కి, అండ్ ఐ గాట్ సమ్వేర్ ఒక 7,000 ర్యాంక్ ఏమో వచ్చింది అనుకోండి, 7,840 ర్యాంక్ ఏమో వచ్చింది. ఐ గాట్ ఇన్ స్టేట్ సమ్ డెంటల్ సీట్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై దట్ కాలేజ్ నేమ్. మా డిస్టిక్లోనే ఒక కాలేజ్ ఉంది, సో ఐ గాట్ దట్ అడ్మిషన్. సో అయితే డెంటల్ నాకు కొంత పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అయితేనే కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు బీ ఇన్ మెడిసిన్. దానికి ఒక 1-2 లాంగ్ టర్మ్స్ చేశాను, దాని మీద చాలా తతంగం చేశాను. సో ఐ డిడ్. సరే, అగ్రికల్చర్ పరిస్థితి అంటే అప్పుడు ఎంసెట్ అగ్రికల్చర్ ఈ నీట్ అనేది డిఫరెన్స్ అయి ఉన్నాయి అప్పుడు మన స్టేట్లో. నేను పాస్ అవుట్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ నాకు నేను అనుకున్నంత ర్యాంక్ రాలేదు ఎంసెట్లో కూడా. అంటే జనరల్ కేటగిరీకి యూజువల్లీ 2,000 ర్యాంక్ బిట్వీన్ ఉండాలి. అక్కడ కూడా చాలా సమీకరణలు ఉంటాయి. ఎలాంటివంటే ఇప్పుడు మీరు ఒక రైతు ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనుకోండి, సర్టైన్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ మీ దగ్గర ఉంటే సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది రాదర్ దెన్ అస్. అంటే ఎవరికైతే ల్యాండ్ భూములు ఉండవో వాళ్ళకి. అక్కడ అగ్రికల్చర్ సీట్ కూడా నేను కొన్ని సమీకరణం వల్ల నేను చేయి చాచుకోవాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సారీ, బ్యాడ్ థాట్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకు చాలా డిప్రెషన్ వచ్చింది అండ్ యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. అండ్ అంటే కోపం వచ్చింది ఫస్ట్ గవర్నమెంట్స్ మీద. అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అసలు ఎందువల్ల ఒక మెరిట్ని తొక్కేస్తున్నారో అర్థం కాలేదు. దెన్ ఐ అప్లైడ్ టు ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్ ఇచ్చానండి. అండ్ ఐ గాట్ ద సెకండ్ ర్యాంక్ ఇన్ ద యూనివర్సిటీ కాలేజ్కి, పర్టికులర్ కాలేజ్కి. దెన్ నా లైఫ్ మీరు నమ్ముతారో నమ్మరో, కంపేర్ టు స్టేట్, సెంట్రల్లో చాలా ఫండ్ వచ్చింది. 80,000-90,000 వరకు స్టై ఫండ్ ఇచ్చేవాళ్ళు. నాకు రాలేదు బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ వర్ ఇన్ గవర్నమెంట్. ఏమనుకోదమ్మా, చాలా అసలు లాంగ్గా మాట్లాడలేకపోదా ఈ థ్రోట్ల ఇన్ఫెక్షన్ వల్ల. లైక్ సో దానివల్ల ఏమైందంటే ఐ గాట్ మా ఫ్రెండ్స్ అందరికీ స్టైఫండ్ వచ్చాయి. ఇంకో పార్షియాలిటీ కూడా ఉంటుంది సెంట్రల్లో. సదరన్ స్టేట్స్ వాళ్ళకి 70,000 స్టైఫండ్ వస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్ వాళ్ళకి 1,92,000 స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు పర్ ఇయర్ యూనివర్సిటీ వాళ్ళు. సో అది కూడా చూసాం ఆ పార్షియాలిటీస్. అంటే మేము అడిగాం ఎందుకంటే ఇలా చేస్తున్నారంటే సౌత్ ఈజ్ వెల్ డెవలప్డ్ అండి, మీ దగ్గర ఫండ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మీకు చదువుల మీద అవగాహన కూడా ఎక్కువ. వెరాజ్ నార్త్ ఈస్ట్ చూసుకుంటే వాళ్ళు ట్రైబల్స్ అండి అండ్ ఎస్టీ ఈ వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వస్తే ఎక్కువ మంది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు, దానివల్ల మన ఇండియా గ్రో అవుతుంది అనే ఒక థింగ్ అయితే చెప్పారు. అయితే మేమేమన్నామంటే స్టూడెంట్స్ వీఆర్ ఈక్వల్లీ షుడ్ బి ట్రీటెడ్ అనేది ఒక మా నినాదంగా ఉండి చాలా ఫైట్స్ చేసాం. బట్ స్టిల్ చెప్తున్నాను, ఇది భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం మీ అందరికి తెలిసిందే. సో కాబట్టి చాలా వరకు మనం వీ హ్యావ్ టు గో ఇన్ హంబుల్ వే. ఇక్కడ మీకు ఆపర్చునిటీ అనేది ఇక్కడ దొరకకపోతే బయట స్టేట్స్లో రాయండి, ఖచ్చితంగా మీరు అందరూ సెలెక్ట్ అవుతారు అండ్ ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ వస్తాయి నాకు వచ్చినట్టుగా. రైట్. సో దేర్ ఫోర్ నేను అక్కడి నుంచి మళ్ళీ ఎఫ్ఆర్ఐ చూస్ చేసుకున్నాను. ప్రతి ఒక్క ఐఎఫ్ఎస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది బికాస్ ఆఫ్ ఉత్తరాఖండ్. దెన్ ఎక్కడైతే లబాసన లైక్ చాలా మందికి డ్రీమ్గా ఫీల్ అవుతారో అక్కడ వచ్చిన ప్రతి ఒక్కడు ఆల్మోస్ట్ దే విల్ విజిట్ ఎఫ్ఆర్ఐ. అండ్ వాళ్ళు ఫస్ట్ విజిట్ అయ్యే ప్లేస్ ఎంఎస్సి స్టూడెంట్స్. దే ఆల్ ఆర్ హంబుల్. నేను ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై ఎనీ పర్టికులర్ నేమ్ అండి. సో ఎంతమంది రీసెంట్ అప్పుడు నేను ఆ 2 years ఆఫ్ మై మాస్టర్స్లో మొత్తం అందరితో ఇంటరాక్ట్ అవ్వగలిగాను. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అయ్యాం, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్తో ఇంటరాక్ట్ అయ్యాం, ఐఏఎస్లతో ఇంటరాక్ట్ అయ్యాం. ఎందుకంటే అక్కడ ఆ మూడిటికి ఉత్తరాఖండ్ అనేది కేర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట. సో ఇది దీని యొక్క సారాంశం. నాకు తెలిసింది ఏంటంటే ఇఫ్ యూ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ హియర్, చూస్ ఎ బెటర్ ఆపర్చునిటీ ద సేమ్ సెక్టర్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. లేదు సార్ ఏదో మేము అప్లికేషన్ పడింది, నోటిఫికేషన్ పడింది, వీఆర్ నాట్ ఇన్ టు దిస్ పర్టికులర్ అంటే ఇదేదో బై ప్యాషనేట్గా రాయడం లేదని అనుకుంటే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు సబ్ ఇన్స్పెక్టర్ అయితేనేమి, యూనిఫామ్ సర్వీసెస్ సెంట్రల్లో ఈ సిడిఎస్ అయితేనేమి, లేదంటే మీకు ఉన్నాయి కదా ఎస్ఎస్సి సిజిఎల్, ఆల్వేస్ దేర్ అండ్ యూ కెన్ ట్రై ద ఆపర్చునిటీ ఫర్ దేర్. అండ్ ఇంకొక బెటర్ గైడెన్స్ నేనేం చెప్తానంటే ఎవరైతే కోర్లో ఉన్నారో, ఎవరైతే ఎంఎస్సీస్ చేస్తున్నారో, లేదా ఎవరైతే లైక్ టెక్నికల్ ఫీల్డ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో, మీ టెక్నికల్ సైట్స్ వైపు కూడా యూనివర్సిటీస్లో చాలా జాబ్స్ మీ యొక్క రోల్స్కి సంబంధించి పడుతున్నాయి. బహుశా మీకు అవేర్నెస్ లేకపోవడం వలన మరి ఎందువలనో గవర్నమెంట్స్ ఇక్కడే రిస్ట్రిక్ట్ అయిపోయి ఉన్నారని అనిపిస్తుంది. అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్. ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్లోనే మీరు తెప్పాట ఆడుతున్నారా అనిపిస్తుంది. ఆపర్చునిటీస్ ఆర్ మీ అంటే ఎనామరస్గా ఉన్నాయి. సో యూ షుడ్ ట్రై ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్.
రైట్. అండ్ అక్కడ కాంపిటీషన్ 2-3 ఆల్ ఇండియా ఎగ్జామ్స్ ఉన్నాయి అలాంటివి. చాలా మంచి ఆపర్చునిటీస్. అండ్ అండమాన్ లాంటి ప్లేసెస్లో అయితే ఐ థింక్ సో కాంపిటీషన్ ఈస్ వెరీ లెస్. అండ్ అక్కడ శాలరీ ఐ థింక్ 1,22,000 సమ్వేర్ ఉంది. సో యూ షుడ్ ట్రై, యూ షుడ్ ఆల్ ట్రై. ఇఫ్ యూ ఆర్ ప్యాషనేటెడ్ ఇన్ ఫారెస్ట్ మీరు నన్ను ఫాలో అవ్వండి. నేనేంటంటే నోటిఫికేషన్స్ ఏదైనా అప్డేట్ వస్తున్నా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది కూడా మీకు వాట్సాప్ గ్రూప్లోనే ఇస్తాను. ఇంకెక్కడ ఓపెన్ మీడియాస్లో పెట్టను. ఇఫ్ ఐ విల్ రన్ ద కోచింగ్ దెన్ ఐ విల్ డిస్ప్లే. అలాంటి వాటికి నేను కోచింగ్ ఇవ్వలేదంటే ఐ డోంట్ డూ యూజువల్లీ. రైట్. ఏదైతే మీకు చెప్పానో దానికి కొంత యాడ్ ఆన్స్ చేసుకొని కోర్ ఫారెస్ట్ని కవర్ చేసుకుంటే మీకు ఈజీగా స్టాటిక్ పోర్షన్ ఫారెస్ట్ 200 మార్కుల కంటే 170 మార్కులు మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇలానే ఉంటుంది ఫారెస్ట్. సో ఇది ఇంకా దీని మీద అంటారా, ఇన్సిడెంట్ మీద అంటారా, ఖచ్చితంగా కొంత లోతు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని ఐఎమ్ గోనా ప్రొవైడ్ యూ ఇన్ డీటెయిల్ వే. తెలియకుండా తప్పులు చేయడం కరెక్ట్ కాదు. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. నా వాయిస్ ఆడిబుల్ అందరికి? ఎస్ సార్, ఎస్ సార్. చెప్పండి. డౌట్ అంతే ఇంకా అదే సార్, డౌట్ అదే. ప్రజెంట్ ఇప్పుడున్న డైలమా అంతా దాని మీద అందరికి. మనం చేసేది ఏమీ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే అప్ టు ద డేట్ మీరు నాకు ప్రొవైడ్ చేయడం కానీ లేదంటే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం కానీ చేయండి. రెస్ట్ నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని కనుక్కొని మీకు అందజేస్తాను. ఈ లోపల మీరు FBOని ఇగ్నోర్ చేయొద్దు, FSOని ఇగ్నోర్ చేయొద్దు. ప్రిపేర్ ఫర్ ద బోత్. అండ్ FBO ఏంటంటే 100 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ FBOనే వస్తుంది. మళ్ళీ ABO పోవద్దు. ABO అంటే మరీ గ్రౌండ్ స్టాఫ్ అయిపోతారు. రైట్. FBO ఉన్నంతలో కొంత పర్లేదు. రైట్. సో ఇది నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అండ్ సమ్మరీ. మీరేం గాబరపడొద్దమ్మా. ఇంత ఉమెన్స్ దీని మీద దండయాత్ర చేయడం అంటూ పాపం వాళ్ళు కూడా ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. వాళ్ళకి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. వీటికి రావడం లేదు వాళ్ళు కూడా. సో అలాంటి రాని పక్షంలో ఐ మిమ్మల్ని థింక్ అదే సార్, మేము ఏమనుకున్నామంటే అక్కడ నోటిఫికేషన్ లో ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ అవైలబిలిటీ లేకపోతే మెన్కే ఇస్తారు. యాజ్ పర్ అంటే నోటిఫికేషన్ ప్రకారం అయితే అదే దే హావ్ మెన్షన్ అండ్ దే హావ్ డిస్ప్లేడ్. ఇప్పుడు ఏదో మీరు కోర్ట్ కేసులు అవుతాయి అని భావించినందువల్ల వాళ్ళు మీకు డిస్ప్లే చేయలేదని మీరు భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా దట్ వుడ్ బి ప్రయారిటీ. ఇప్పుడు ఎవడైనా గవర్నమెంట్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయదు, అదైతే షూర్. అది క్యారీ ఫార్వర్డ్ నీకు చెయ్యనే చేయకూడదు. క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు చేయాలా? ఫలానా కేటగిరీలో ఫలానా కేటగిరీ వాళ్ళు లేనప్పుడు ఆ కేటగిరీ వాళ్ళతో రీప్లేస్ చేయాలి కాబట్టి అక్కడ రీప్లేస్ అవ్వలేదు, అప్పుడు అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంతేగాని ఇక్కడ కేటగిరీ ఇష్యూ కాదు కదా. సో హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్ ని కొద్దిగా ప్రోత్సహించడం లాంటిది. ఇలాంటి పక్షంలో మీరు యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ అనేది నేను అమ్మాయిలకే ఇస్తానని కూర్చోడానికి అది ఛాన్స్. రైట్. తంతారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 82 పోస్టులుగా ఒక 10 or 20 or 30 మెంబర్స్ చూస్తే రిమైన్ పోస్టులని మెన్స్ కి ఫిల్ చేస్తారు 100% యూజువల్ గా. సో ఇంకా అక్కడ మనకి పోస్ట్ ఉన్నట్టే, బట్ ఆ క్యాస్ట్ కి వాళ్ళు తీసుకుంటారు. ఇంకా డిపెండ్స్ ఆన్ ఇంచుమించు మీ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అమ్మాయిలు కన్నా నేను అదే చెప్తున్నా మీ అందరికి కూడా. ఎందుకు మీకు 300 ట్రిగర్ చేయండి అబ్బాయిలు అంటున్నానంటే ఇదే. 300 టార్గెట్ చేసుకున్నాడు ఎవడు ఆ పోస్ట్ లో నుంచి బయట. ఇప్పుడు చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు ఒక పోస్ట్ వాళ్ళకి రిజర్వ్ అయ్యింది, బట్ వాళ్ళకన్నా ఎక్కువ వచ్చే మార్కులు ఒక మేల్ క్యాండిడేట్ కి మీకే ఇస్తారు. అంటే వాళ్ళకి రిజర్వ్ అయ్యింది కదా. అక్కడ రిజర్వ్ అని ఏముండదు. అక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అని జస్ట్ పోస్ట్ తీశారు. అంటే ఆ పోస్ట్ కి సంబంధించి ఈక్వల్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ప్రయారిటీ ఇస్తానని. అర్థమైందా? సో దట్ ఈస్ నాట్ లైక్ లేదు నేను రిజర్వ్ చేశాను అమ్మాయికి వేస్తాను అబ్బాయికి ఇవ్వనని. దట్ ఈస్ నాట్ హారిజాంటల్ రిజర్వేషన్ యాజ్ పర్ మై నాలెడ్జ్. రైట్. అక్కడ ఈక్వల్ స్కోర్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది ACF కోడ్ చూడండి అబ్బా. ACF కేసులో ఏం జరిగిందంటే కానీ ప్రతి దగ్గర ఈక్వల్ మార్క్స్ రావు కదా సార్, అంత హైపోథెటికల్ కదా. అదే ఇప్పుడు ఈక్వల్ వచ్చినప్పుడు ఈక్వల్ గా రాదనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి డామినేట్ చేస్తుంది అనుకో నీ స్కోర్ కన్నా, అప్పుడు అమ్మాయికి ఇస్తారు. లేదు నువ్వు డామినేట్ చేస్తావు అనుకో అమ్మాయి కన్నా, సో నీకు ఇస్తారు ఆ పోస్ట్. అది ప్యూర్ మెరిట్ బేస్ కదా, మళ్ళీ దాంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. నీకు పర్టికులర్ గా ఇప్పుడు నువ్వు కుమార్కి ఇంకొక ఆమెకి వచ్చింది అనుకో, అప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వాలని నువ్వు ఎలా చెప్తావు? ఇప్పుడు నేను ఇద్దరు ఉన్నానబ్బా, ఈక్వల్ మార్క్స్ వచ్చే నీకు అమ్మాయికి, అప్పుడు నువ్వు ఎలా ఇస్తావు? ఆన్ వాట్ బేసిస్ యూ గివ్? ఏజ్ ఫ్యాక్టర్ వేరే అదర్ ఫ్యాక్టర్స్ చూసుకొని అమ్మాయికి ఇచ్చావని అనుకుందాం మామూలుగా. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవడం వల్ల దీనికి ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ చూడరు అమ్మాయిలకి. ఇప్పుడు నీ ఏజ్ 32 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంత ఉండదు బట్ అనుకుందాం. ఆ అమ్మాయి ఏజ్ 21 ఏళ్ళు అనుకుందాం. ఆ అమ్మాయి చాలా యంగ్. యూజువల్ ప్రకారం అయితే అమ్మాయికి ఇవ్వకూడదు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు. ఎవరికి ఇవ్వాలా? మీకు ఇవ్వాలా.
కానీ ఇప్పుడు దాన్ని కన్సిడరేషన్ చేయరు, అమ్మాయికే ఇస్తారు. కానీ వాళ్ళు అక్కడ రోస్టర్ పాయింట్స్ మెన్షన్ చేస్తారు కదా, అక్కడ ఏమంటే ప్రతి 3 పోస్ట్ కి ఒక పోస్ట్ అనేది ఉమెన్ కి ఇవ్వాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పోస్ట్ అనేది ఉమెన్ కి ఇవ్వాలి యూజువల్ గా నేను రోస్టర్ లో. నోటిఫికేషన్ ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నానమ్మా. ఫస్ట్ థింగ్, ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసిన దాని ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ లో అమ్మాయి ఆ ఫిల్ రిక్వైర్మెంట్స్ అవ్వనప్పుడు అబ్బాయికి ఇస్తారని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి నోటిఫికేషన్ తీశాడు. బట్ వేరాజ్ ఇన్ ఎఫ్ఎస్ఓ దే హావ్ నెవర్ మెన్షన్. చెప్పండి రామ్. సార్ యాక్చువల్ గా హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయి అనుకోండి సార్, 100 పోస్టుల్లో సపోజ్ కి 1/3 అనేది హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అన్నాడు అనుకోండి సార్. అప్పుడు 33 పోస్ట్ అనేవి అంటే ఫస్ట్ 100 మంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ చూస్తారు సార్. అందులో 33 మంది అమ్మాయిలు ఉన్నారా లేదా చూస్తారు సార్. ఒకవేళ 33 మంది అమ్మాయిలు ఉంటే ఇంక నో ప్రాబ్లం, ఇంకా స్పెషల్ గా అమ్మాయిలు మారేవారు. సూపర్. ఒకవేళ 33 మంది అమ్మాయిలు రాలేదు అనుకోండి సార్, 100 మందిలో సపోజ్ 30 మందే వచ్చారు, ఇంక 3 రాలేదు. అప్పుడు లీస్ట్ 3 ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు తీసి 3 అమ్మాయిలు చేస్తారు సార్. ఇప్పుడు ఆ 3లో కూడా ఎవడైనా స్కోర్ ఎక్కువ ఉందనుకో అమ్మాయి కన్నా, పొరపాటు నువ్వు చెప్పింది వండర్ఫుల్, ఇప్పుడు ఎక్కువ ఉందనుకో అయినా తీసేస్తారు సార్, ఎక్కువగా తీసేస్తారు సార్. అదే క్రైటీరియా ప్రకారం అబ్బాయిని తీసి పక్కన పెట్టారు అనుకో. నేను ఇదే కేసు ఏసీఎఫ్ మీద కేసు జరిగింది, ఇదే సేమ్. వాడు ఏం చేశాడు, నువ్వు నన్నట్ట తీసుకోవాలి మెరిట్ నేను వస్తే అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు అమ్మాయి పొజిషన్ ఇచ్చేసారు, మీరు అన్నట్టుగానే అమ్మాయికి పొజిషన్ ఇచ్చేసారు. తర్వాత అబ్బాయి కొట్లాడి ఆ అమ్మాయి పొజిషన్ అబ్బాయి తీసుకున్నాడు, ఇప్పుడు అమ్మాయిని తీసి పక్కన పడేశారు. ఓకేనా, క్లియరా? కానీ హారిజాంటల్ రిజర్వేషన్ ఎలాగే వర్క్ అవుతుంది సార్. అట్లా మెరిట్ ఆపుతావా? దీని మీద అబ్బాయి టాప్ లో లేడు కదా సార్, లీస్ట్ 3 మెంబర్స్ లో ఉన్నాడు. అవును, కాదని అవ్వడం లేదు. కాకపోతే అమ్మాయి కన్నా ఎక్కువ రావచ్చు, కానీ ఇంకా అబ్బాయిలో ఆడు అదే చెప్తున్నా మీకు. మళ్ళీ చెప్తున్నా, ఆ నోటిఫికేషన్ లో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ ప్రకారం మీరు అన్నట్టు రామకృష్ణ గారు అన్నట్టు ఇప్పుడు సార్ లాస్ట్ ఎవరైతే 3 ఉన్నారో ఆ 3లో అబ్బాయిలు పక్కన పెట్టేస్తాను, అమ్మాయిలు తీసుకుంటాం, దేర్ఫోర్ నా నీట్ తీరుకుంటాను చెప్పావు, ఫైన్, కరెక్టే. ఇప్పుడు జరగచ్చు కూడా, అలా రన్ కూడా అవ్వచ్చు, ఇవ్వచ్చు కూడా. ఆ అబ్బాయికి ఏ రోజు తెలిసింది, అబ్బాయి కేసు వేసాడు అనుకో, ఈ ప్రూవ్ చేసుకున్నాడు అనుకో, మళ్ళీ అమ్మాయిని తీసి పక్కన పెట్టి మళ్ళీ అబ్బాయికి ఇస్తాడు. అదేనా? సో నోటిఫికేషన్ కొంత గందరగోళ గజిబిజిలోనే ఉంటది. అంటే ఇక్కడ ప్రిలిమ్స్ లో కింద హారిజాంటల్ రిజర్వేషన్ యాజ్ పర్ ఎన్ఐఎక్స్ 22 ఏదో ఇచ్చాడు సార్, అక్కడ ఇలానే ఉంది సార్, మెన్షన్ చేశాడు. అవును, ఆల్రెడీ మెన్షన్ చేశాడు కాబట్టి ఇంక మనం కోచింగ్ చేయడానికి అవ్వదు కదా సార్. అప్పుడు అట్లా ఏం లేదమ్మా, టు బి ఫ్రాంక్. చాలా అసలు మొన్న హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఐ థింక్ దిలీప్ ఏమో షేర్ చేశాడు, ఏమని దిలీప్ ఎవరో షేర్ చేశారప్ప. అసలు నువ్వు విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ 33% అంటే దాని లోపలే పెట్టడం, మళ్ళీ నువ్వు సపరేట్ గా ఎట్ట తీస్తావు, అసలు ఇది రిజర్వేషన్ అని తీయకూడదు అని చెప్పి ఒక నినాదం చేశారు. ఇప్పుడు ప్రాబ్లం అదే సార్. అంటే వీడు ముందు మెన్షన్ చేయకూడదు సార్ ఈ పోస్ట్ అమ్మాయికి అనాలిగా. వాడు జస్ట్ టోటల్ పోస్ట్ లో 33% అమ్మాయిలకి వచ్చిందో లేదో చూసుకోవాలి అంతే తప్ప, ముందే పోస్టులు అమ్మాయిలకి 33 పోస్టులు ఇచ్చిస్తే మళ్ళీ ఇంకా 77 లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయిపోతుంది. అది ఇవ్వకూడదనే మొన్న కూడా చర్చలు జరిగాయి, అదే చెప్తున్నా. ఇప్పుడు గ్రూప్ 2 లో జరిగింది కూడా అదే సార్, గ్రూప్ 2 కేసు. కొంతమందికి ఏదో డిఫరెంట్ ఉన్నట్టున్నది, కానీ మనకి మెన్షన్ చేయలేదు సార్ నోటిఫికేషన్ లో. ఈ పోస్ట్ అమ్మాయికి అనేది మెన్షన్ చేయలేదు, ఆర్టీఐలో మెన్షన్ చేశారు. సో దాని మీద అదే దాని మీద వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 33% అమ్మాయిలు ఉన్నప్పుడు, 33 మంది ఉన్నప్పుడు, మళ్ళీ ఇంకొక 20-30 మంది అటు ఇటు కేటగిరీలో వచ్చారు అనుకోండి, అప్పుడు 60 చిల్లర వెళ్ళిపోయింది అనుకోండి, అది ఫెయిల్యూర్ ఆఫ్ ఇది రాస్టర్ తప్పిదమే కదా. సో ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు దీని లోపలికి వెళ్తే యూ విల్ ఫైండ్ మెనీ థింగ్స్. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ దాని గురించి పూర్తిగా నేను కొద్దిగా అవగాహన చేసుకున్నాక నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ సార్ ఐ హావ్ పాయింట్. షూర్, గో అహెడ్. సాయి ప్రసాద్ సార్, యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక ఎవరు మాట్లాడారు కదా సార్, 100లో 90 వెళ్ళిపోతాయని. రామకృష్ణ చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ అంటే ఇక్కడ
నాకు కూడా సగం నాలెడ్జ్ ఉంది. ఏంటి 1/3 లో అసలు ఇష్యూ ఎక్కడ రైజ్ అయిందంటే 1/3 లో ఏ ఏ గర్ల్స్ కి వెళ్తాయని. అంటే మళ్ళీ అందులో కూడా రిజర్వేషన్స్ బీసీఏ బీసీబీఆర్ సిఏ ఇలా ఉన్నాయి కదా సార్. అది ప్రతి వెర్టికల్ దానికి ఏపీఎస్సి ఒక రోస్టర్ తయారు చేసుకుంది సార్. ఇప్పుడు అసలు ఇష్యూ అంతా అక్కడ మొదలైంది అనమాట. మళ్ళీ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వైజ్ గా మనకు పోస్టులు ఉన్నాయి కదా, మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ని 1/3 తీయడం మొదలు పెట్టారు. అందుకే ఓసీలో 2 పోస్టులు ఉంటే సపోజ్ నర్సీపట్నం 2 ఉంటే 2 వాళ్ళకి ఇచ్చేయడం. అంటే నాకైతే నేనైతే ఏంటి ఫ్రేమ్ చేసుకున్నానంటే ఒక 20 మందో 30 మందో ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు ఎవరొకరు. అంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఏపీఎస్సీ కదా సార్. వాళ్ళు చెప్తేనే అంటే అందరికీ ఇక్కడ సగం నాలెడ్జ్ మనం ఉన్నాయి. హలో, మనందరం ఒక లెటర్స్ ఏదో రాస్తే అట్లీస్ట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారా అని చూడాలి. ఇంకోటి ఏంటంటే హలో 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 సాయి గారు చెప్పండి. మీరు చెప్పినట్టు ఆ 33 1/3 స్టేట్ వైడ్ 100 పోస్టులకి అయితే అప్లికబుల్ అయ్యింది, కానీ డిస్ట్రిక్ట్ వైడ్ 1 అంటే 1-2 పోస్టులు ఉన్నప్పుడు అంటే గజిబిజి అయ్యిద్ది. అదే ఇప్పుడు యాక్చువల్ అంటే నేను షూర్ అని నేను చెప్పట్లేదు. అంటే వీళ్ళు ఇచ్చిన మనకి పీడిఎఫ్ ఒక సర్క్యులేట్ అవుతుంది కదా, దానిలో చూస్తే మనకు అదే అర్థం అవుతుంది కదా. అవునవును. అంటే యాక్చువల్ గా ఏపీఎస్సీ ఒక రోస్టర్ రాసుకుంది అనమాట. అంటే ఒక 1 to 100 రోస్టర్ రాసుకుంది ఏపీఎస్సీ. లాస్ట్ నోటిఫికేషన్ నుంచి అది కంటిన్యూషన్ ఏదో ఉంది అనమాట. దానికి నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకి ఒక పీడిఎఫ్ సర్క్యులేట్ అవుతుంది, ఆ కింద ఎవరో ఒక మేడం ఐఎఫ్ఎస్ ఉంది కదా, ఈవిడికి ఏపీఎస్సీకి మనందరూ ఒక 20 మంది అట్లీస్ట్ 30 మంది లెటర్స్ రాస్తే వాళ్ళకి నీటి ఏమైనా రెస్పాన్స్ వస్తే అది అథెంటికేటెడ్ తప్ప మనం వాట్సాప్ లో కానీ ఇలా గూగుల్ మీట్స్ లో కానీ టెలిగ్రామ్స్ లో ఎంత మనం మాట్లాడుకున్నా మనకు ఆన్సర్ రాదు, మనకు టైం వేస్ట్ అవుద్ది. ఇదే నేను చెప్పదలుచుకుంది కూడా. మీకు మీకు ఇచ్చిన లైక్ డైరెక్టర్ అని చెప్పేసి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్ హాఫ్ అని పిలుచుకుంటా ఏపీ మంగళగిరి నుంచి వచ్చిన ఇది ఇక్కడ సమ్ సైన్ సిగ్నేచర్తో దీన్ని అప్రూవల్ చేసినట్టుగా పోస్టెడ్ 3వ తేదీ 11వ నెల 2025లో సర్క్యులేట్ అయింది. దీన్ని డిజిటల్ సైన్ బై శాంతి ప్రియా పాండే అని చెప్పి మీకు నెక్స్ట్ పీసీసీఎఫ్కి నెక్స్ట్ క్యాండిడేట్ అనమాట. తిను అంటే లిస్ట్లో ఉందని టాక్, అంటే నెక్స్ట్ అప్కమింగ్ పీసీఎఫ్ గారు అన్నట్టుగా. సో సైన్ చేసి పంపించారు ఐ థింక్ సో ఇదన్నమాట. అడిషనల్ పీసీఎఫ్ గారుగా ఉన్నారు. సో తిని సైన్ చేశాను ఇది రైట్. సో నెక్స్ట్ శాంతి ప్రియా పాండే మేడం గారు షీల్ బి గైడింగ్ ఫర్ ఏపీ, అంటే నెక్స్ట్ పీసీఎఫ్గా మారేదానికి ఆస్కారం తనే ఐ థింక్ షీల్ బి టేకింగ్ ఎస్. సో ఇది మనకు వచ్చిన నోటిఫికేషన్. మీరు వాట్సాప్స్లో సర్క్యులేట్ అవుతుంది అనుకోండి, లేదా సమ్వేర్ అని మీరు తెలుసుకోవచ్చు. కానీ ఇది చూడడానికి ఎటువంటి విధంగా ఉందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అప్లివేటెడ్ విధంగానే ఉంది, అంటే యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ చూస్తే. బట్ దీని గురించి ఒకసారి క్షుణ్ణంగా కొద్దిగా పరిజ్ఞానంతో తెలుసుకొని విల్ బి అడ్రస్సింగ్ యూ దాని మీద. ఎందుకంటే మీకు మనీ సార్ అయితేనేమి, లేకపోతే ఇంకా మిగిలిన ఏసీఎఫ్ గారులు అయితేనే ఒకసారి మాట్లాడదాం. వాళ్ళని డిపార్ట్మెంట్ ఒకసారి పీసీఎఫ్ ఆఫీస్తో ఒకటి మాట్లాడతాను. దాని యొక్క కథా సారాంశాన్ని బట్టి విల్ బి టేకింగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి నీట్గా ఇది ఇచ్చారు, జియో నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్తో దే హ్యావ్ మెన్షన్డ్. కాబట్టి చూద్దాం. అండ్ ఈ లోపల మీరు ఒకసారి కనుక్కోండి ఏపీఎస్సీ మెంబర్స్తో కానీ ఏదైనా సరే ఏంటి దీని అడ్రస్సింగ్ ఏంటంటే ఒకసారి విశ్లేషించండి. దాని గురించి క్షుణ్ణంగా మనం ఒకసారి పరిశీలిద్దాం. దాన్ని బట్టి విల్ డూ రైట్. ఈ లోపల మీరు డిసప్పాయింట్ అవద్దు, కంగారు పడొద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఇంకొక నెల ఏమో మెయిన్స్ డేట్ కూడా ఇచ్చేస్తాడు. జనవరిలో ఉందంట మెయిన్స్, 2nd వీక్లోనే ఏదో ఉందంట. ఆ లోపలే ప్రిపరేషన్కి మీ స్ట్రాటజీ స్టార్ట్ చేసుకొని ఈ ఫారెస్ట్లో రివిజన్స్ అవసరం, నెంబర్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ రివిజన్. లేదంటే అన్ని మర్చిపోతారు. ఆ 2 ఆప్షన్స్లో ఏదైతే ఎగ్జామినర్ కావాలి అంటే మీ చేత తప్పు చేయించాలని అనుకుంటాడో అదే ఆప్షన్ పెట్టొస్తారు. అది మీకైనా మాకైనా ఎవరికైనా. యాజ్ అ ఫ్యాకల్టీగా చెప్తున్నాను, నాకు కూడా చాలాసార్లు ఐ వాస్ ఫెయిల్డ్ బిట్వీన్ ద 2 ఆప్షన్స్ రైట్. అలా నేను చాలా కొన్ని క్వశ్చన్స్ కోల్పోయిన ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సింపుల్ అంటే చాలా సిల్లీ కాన్సెప్ట్స్ కూడా. అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం ఎగ్జామినేషన్. మీరు దాన్ని ఫోకస్ చేయండి. ఈ నోటిఫికేషన్, ఈ గందరగోళం బయటకు వచ్చేదానికి టైం పడుతుంది. ఈ రోజు అయిపోయేది కాదు. కాబట్టి ఎగ్జామ్ రాసేసి దాని తర్వాత తీరిగ్గా మీరు రోజుకు ఒక లైవ్ పెట్టుకుందాం. ఐ విల్ బి అడ్రసింగ్ యూ అండ్ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఎవరికైనా ఏమైనా డౌట్స్?
అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీని మీద క్లారిటీ ఇవ్వడానికి కొంచెం చూడండి. ఓకే, నేనైతే క్లారిటీ ఇస్తాను. మీ సైడ్ నుంచి మీరు చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం, మీరు క్లారిటీ పూర్తిగా తెచ్చుకున్నాక ఒకవేళ లేదు అని అర్థం అనుకోండి, మీరు చదవడం ఆపేస్తారా? ఒకసారి మైక్ ఆపుకోమ్మా. కుమార్ గారు చెప్పండి. ఇన్ఫాక్ట్ ఒకవేళ నోటిఫికేషన్ అమ్మాయిలకే రిజర్వ్డ్ అయినాయి అని వచ్చింది, మీరు చదవడం ఆపేస్తారా? అంటే సి అది తప్పుగా ఏం కాదు, నేను జస్ట్ ఐ వాంట్ టు నో యువర్ ఇంటెన్షన్. లేదు లేదు లేదు, ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవ్వాలి. సేమ్ సార్. ఓకే, ఇంకా వేముల చెప్పండి సార్. అదే సార్, మీకున్న పరిధిలో కొంచెం దీని మీద అవేర్నెస్ పెట్టడానికి కొంచెం కనుక్కోండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. చాలు, ఎవరైతే చదువు ఆపరు చదువుకుంటాము. ఒకటి అనేది తెలియాలి కాబట్టి దీని మీద అట్లీస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నా వస్తుంది నెక్స్ట్ ఫర్దర్ గా. కొంచెం ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్బిఓ కూడా కొంచెం వాళ్ళు మీరు ఎవరైతే కండక్ట్ అవుతారో ఎఫ్బిఓ సంబంధించి కూడా కొంచెం 100+ పోస్ట్ సేమ్ రోస్టర్ ఫాలో అయ్యారని వినిపిస్తుంది. కొంచెం అది కూడా తీసుకెళ్ళి అసలు హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు ఎలా తీస్తారు, ఏంటి దీని పరిస్థితి ఏంటని అట్లీస్ట్ సబ్జెక్ట్ మాదిరిగా గూగుల్ మీట్ లో కూర్చోబెట్టి ఈ రోస్టర్ మీద వివరణ ఇవ్వండి అని నా స్టూడెంట్స్ అడుగుతాను. మీకు ఆ ప్రొఫెషనల్ ని ఆ శాఖలో పనిచేసే ఆయన కాబట్టి ఆయన అడగండి. అదే సార్, దీనివల్ల ఒకటి దీని మీద క్లారిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే నోటిఫికేషన్స్ లో కూడా ల్యాండ్ మార్క్ గా నిలబడుతుంది. అది గ్రూప్ 2 జడ్జిమెంట్ రావాలని చూసాం కానీ దాని మీద ఎన్నో లైవ్స్ పెట్టి చేశారు కానీ ఒక క్లారిటీ అనేది ఇప్పటికీ లేదు. ఒక స్టూడెంట్ కి ఒక నోటిఫికేషన్ వస్తే అసలు అది కరెక్ట్ గా ఉందా లేదా, అసలు మనం అప్లై చేయొచ్చా, ఎన్ని పోయినాయి ఏంటి, అసలు ఒక నోటిఫికేషన్ ఎలా వెరిఫై చేయాలి, కోర్టు కేసులు పడకుండా ఉండడానికి ఆస్కారం ఉందా లేదా అనేది అప్పుడు నేను బతిలాడి అడిగాను. ఎవరు కానీ ఒక వీడియో కూడా చేయలేదు. ఒకటి ఎందుకు వీడియోలు చేయడం లేదంటే వాళ్ళకంతా అంటే పరిజ్ఞానం లేదు. ఇప్పుడు పాలసీ మేకర్స్ కి సరిగ్గా ప్రాపర్ గా అడ్రస్ చేయడానికి ఇష్యూ ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్ హౌ కెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అంటే అంత నాలెడ్జ్ ఎలా? ఒక యూట్యూబ్ ఛానల్ అంటే దే ఆర్ నాట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంతేనా? దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈవెన్ పోనీ మీరు ఏదైనా ఫాలో అవుతున్న XYZ లోవర్ ర్యాంక్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని కూడా వాళ్ళని అడిగిన వాళ్ళు ఏం చెప్తారు? అనాల్సి నో వన్ నో లిటరల్లీ అసలు పరిజ్ఞానం లేదు. అప్పుడు మీకు ఎవరు రావాలా? ఏపీపీఎస్సీ మెంబరో లేదా ఆ రోస్టర్ మేకింగ్ లో ఎవరైతే హీరోలు ఉంటారో వాళ్ళు మాత్రమే దాని గురించి ఒక స్పష్టత ఇవ్వగలరు. వీలైనంత త్వరగా ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకరు ఉంటే వాళ్ళని ఇంటరాక్షన్ కి పిలుస్తాను. అండ్ ఆ ఇంటరాక్షన్ లో విల్ బి see what they will be suggesting us. Okay sir, thank you sir. And I discussed with my దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి so I need to be responsible for your preparation, so I am taking a responsibility out of that. ఒకసారి మీతో మనీష్ సార్ తో ఒకసారి ఇంటరాక్షన్ సెషన్ అరేంజ్ చేస్తాను. మోస్ట్లీ సార్ కొద్దిగా బిజీగా ఉంటున్నారు, ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు. మీ గ్రూప్ లోనే అడ్మిన్ గా ఉన్నారు ఆయన కూడా. వీలైతే మీరు అందరూ కూడా రిక్వెస్టింగ్ గా మెసేజ్ చేయండి. దాని తర్వాత అవే మెసేజ్ చేశాను సార్ గ్రూప్ లో, అట్లా అందరూ రిక్వెస్ట్ చేయండి, కొద్దిగా ఇదవుతారు మెసేజెస్ చేయండి. మనీష్ సార్ ఎవరైతే చూసాను కొంతమంది మెసేజెస్ కొద్దిగా రెస్పెక్ట్ గా కొద్దిగా ఏం చేసినా కొద్దిగా రెస్పెక్టబుల్ గా చేయండి. వాళ్ళు ఎవరు కూడా మనకన్నా చిన్న వాళ్ళు కదా, అందరు దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ రైట్. కాబట్టి ఫుల్ వేలో బి లైక్ అట్లీస్ట్ బీయింగ్ అన్ ఆస్పిరెంట్ ఉన్నప్పుడైనా యూ షుడ్ బి హంబుల్. కోపాలు వస్తుంటాయి, తాపాలు వస్తుంటాయి, హ్యూమన్ నేచర్. కొన్నిసార్లు చెప్తున్నాను కదా, మై సెల్ఫ్ ఐ లాస్ట్ మై పేషెన్స్, బట్ we should be humble. Okay sir. Very soon.